ఈనాటి ఈ పుస్తక పరిచయ సభ చర్చా గోష్ఠికి అధ్యక్షత వహిస్తున్నటువంటి పెద్దలు జగన్నాథరావు గారికి, అట్లాగే ఈ బృందంలో ఒకరు ఈ పుస్తకాన్ని తీసుకురావడంలో ఒకరిగా ఉన్న ప్రొఫెసర్ అంజిరెడ్డి గారు, రాత్రే వారు ఒక భాగం మాట్లాడటం, ఆన్లైన్లో మాట్లాడటం విన్నా నేను. అట్లాగే మిత్రులు వీరయ్య గారు, స్నేహితులు కాపు శ్రీనివాస్ గారు, చాలామంది పెద్దలు కూడా ముందున్నారు. ఖాదర్ మొహిద్దీన్ గారు నేను ఊహించని వ్యక్తి ఈ సభలో, నాకు బాగా పరిచయం. అట్లాగే ఇంకా చాలామంది మిత్రులు కనపడతా ఉన్నారు. నేను ముందుగా మాట్లాడతానని వీరయ్య గారికి చెప్పాను. నేను 2 పేర్లు ఉన్నాయి కదా, ఒకవేళ పుట్టుకున్నాను వెనక పిలుస్తారేమో. ఎందుకు అడిగానంటే, ఆయన ప్రొఫెసర్ అంజిరెడ్డి గారు రాజనీతి శాస్త్ర అధ్యాపకులు. ఆయన మాట్లాడిన తర్వాత నేను మాట్లాడటానికి ఏమన్నా ఉంటుందో ఉండదో అనే సందేహం. రాత్రి మాట్లాడింది విన్నాను, చాలా చక్కగా మాట్లాడారు ఆయన. ఆయన మాట్లాడాక నేను తడుముకోవాల్సి వస్తుందేమో అనే భయంతో నేను ఆయన్ని, అయ్యా నేనే ముందు మాట్లాడతాను, ఆ తర్వాత ఆయన ఎట్లయినా మాట్లాడగలరులే అని చెప్పేసి వీరయ్య గారిని అడిగాను. రెండోది, ఇంతమంది పెద్దల ముందు మాట్లాడుతూ ఉంటే నాకు నేనేదో పెద్ద పరిచయకర్తని, నేనేదో ఉపన్యాసం ఇస్తానని నాకేం ఫీలింగ్ లేదు. నేను కూడా మీతో పాటు ఒక కో లెర్నర్ని మాత్రమే, సహ విద్యార్థిని, అంతకుమించి ఏమీ లేదు. ఇంకా చెప్పాలి అంటే కొంత భయం కూడా ఉంది, ఏదో పరీక్షకు కూర్చుంటున్న విద్యార్థిలాగా. ఎన్ని మార్కులు వేస్తారో ఏమో, చివరిలో చీపో పాస్ కాలేదు అంటారేమో అని భయం. ఇకపోతే ఇంకొక ఆస్పెక్ట్ కూడా ఏంటంటే, ఎంతసేపు మాట్లాడాలి అని అడిగాను వీరయ్య గారిని. మీరు ఎంతసేపు మాట్లాడతారన్నారు ఆయన నన్ను. 1 గంటన్నర 2 గంటలు అని ఇట్లేదు అన్నాను. అంటే 1 గంటన్నరలో ముగించండి అన్నారు ఆయన. చాలా సంతోషం. ఎందుకంటే ఇంకొక హామీ కూడా ఏంటంటే, పెద్ద కుర్రాళ్ళు ఎవరు లేరు, అటెన్షన్ ప్రాబ్లం పోద్దేమో అనే భయం లేదు. మీరు అందరూ నింపాదిగా కూర్చుంటారని నాకు నమ్మకం కలిగింది. ఈ ఆర్థిక తాత్విక రాతప్రతులు 1844, ఇది ఆంగ్లానువాదం 2-3 ఉన్నాయి, చాలా ఉన్నాయి. మార్టిన్ మిల్లిగన్ చేసిన అనువాదాన్ని మన వాళ్ళు తీసుకున్నారు. ఈ మార్టిన్ మిల్లిగన్ చేసిన అనువాదానికి కూర్పు పరిచయం డాక్టర్ జాన్ స్ట్రూయిక్ చేశారు. నిజానికి స్ట్రూయిక్ పరిచయం చదివితే చాలు, ఇంకా పెద్ద ఈ పరిచయ సభ అంటూ ఏం అక్కర్లా వేరే. నిజంగా అంత డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషను, ఈ పుస్తకం ఎట్లా ఉనికిలోకి వచ్చింది, దీని ఫిలసాఫికల్ ట్రాజెక్టరీ ఏంటి, డెవలప్మెంట్ ఏంటి, అన్నీ అందులోనే ఉన్నాయి. అంత క్లియర్గా చాలా బ్రహ్మాండంగా రాశారు ఆయన దాన్ని. అయితే తెలుగు అనువాదం సమీక్ష మిత్ర బృందం అని వేశారు. నాకు కూడా కొంచెం అర్థమైంది, ఎందుకంటే 2-3 స్టైల్స్ కనపడ్డాయి కాబట్టి, ఓహో ఒకళ్ళ కంటే ఎక్కువే ఇందులో ఉన్నారు అని నేను అర్థం చేసుకున్నాను. తర్వాత కవర్ పేజీ పైన బస్ట్ ఆఫ్ ఉమెన్ విత్ హ్యాట్, పబ్లో పికాసో బొమ్మ వేశారు. ఇది ఎందుకు వేశారు అని కాసేపు ఆలోచించాను. నిజానికి దీనికి కొంచెం ముందు హెన్రీ మాటిసే ఒక బొమ్మ వేశాడు, అది న్యాచురలిజం. దాని నుంచి ఇన్స్పిరేషన్ తీసుకొని పబ్లో పికాసో క్యూబిజం ఆర్ట్లో దీన్ని లాగారు. ఈ పాబ్లో పికాసోకి హెన్రీ మాటిసేకి కూడా పరిచయం ఉంది. ఇద్దరు వయసులో కొంత తేడా ఉన్నప్పటికీ ఫిమేల్ యూనక్ రాసిన గెర్ట్రూడ్ స్టీన్ సెలూన్లో వీళ్ళిద్దరు కలుసుకునేవాళ్ళు.
ఆ హెన్రీ మ్యాటిసే దాంట్లోనేమో బోల్డ్ కలర్స్, న్యాచురలిజం ప్రామినెంట్గా ఉంటుంది. ఇందులోనేమో కొంచెం క్యూబిక్ స్టైల్ ఆర్ట్ మనకు కనపడుతుంది. కొంచెం ఇమాజినేషన్ నుంచి ఎక్కువ డ్రా చేసినట్టు ఉంటుంది. అదేమో ఒక ఒరిజినల్ని ఆల్మోస్ట్ తీసుకొచ్చిన ఫీలింగ్లోనేమో అది ఉంటుంది. మరి సమీక్షా మిత్ర బృందం దీన్ని ఎందుకు ఎంచుకుంది అనేది నాకు తెలియదు. బహుశా కారణం చెప్తే విందామనే ఆసక్తితో మాత్రమే నేను ఈ చర్చ లేవనెత్తాను. పోతే ఇది 11వ ప్రచురణ అని మా మాటలో వారు చెప్పారు. ఇందాక జగన్నాథరావు గారు కూడా అన్నారు, ఇది ఒక అసంపూర్ణ రచన, మార్క్స్ కాలంలో ఇది ప్రచురించబడలేదు, ప్రచురించబడాలని ఆయన కోరుకోలేదు. ఆయన పర్సనల్ క్లారిఫికేషన్ కోసం ఆయన రాసుకున్న రచన ఇది. 49 ఏళ్ల తర్వాత వెలుగు చూసింది, ప్రచురణకు నోచుకుంది. ఒక 100 ఏళ్ల తర్వాత చర్చల్లోకి వస్తుంది. బహుశా 100 years ఆబ్లివియన్లో ఉందేమో అని కూడా మనకు అనిపిస్తుంది ఈ పుస్తకం చూస్తే. ఈ రచన ఇప్పుడు తెలుగులో ఎందుకు అని అంటే, మన సమీక్షా మిత్ర బృందం వాళ్ళు 3 కారణాలు చెప్పారు. ఒకటి, సమగ్ర ప్రచురణ ఒకటి తెలుగు పాఠకులకు అందుబాటులో తేవాలి. గతంలో వచ్చింది కొంచెం సంక్లిష్టంగా ఉంది, కొంచెం సరళం చేసి చేద్దాము అనే ఒక ప్రయత్నం మేము చేశాము అని చెప్పారు. ఇది ఒక మేరకు సరళమైందని అనుకోవచ్చు. జర్నీలో కొంచెం ముందుకు వచ్చారు, ఇంకా సరళం కావాల్సిన విషయాలు చాలా కనపడుతున్నాయి లోపలికి వెళితే. అట్లాగే మార్క్స్ని రీవిజిట్ చేయటానికి ఇది మాకు ఒక అవకాశంగా భావించాము. ఏ సందర్భంలోనైనా సరే మార్క్స్ని రీవిజిట్ చేయటం ఎప్పుడూ కూడా ఎన్లైటనింగ్గా ఉండే అంశం కాబట్టి మాకు ఈ సందర్భాన్ని పురస్కరించుకొని మరొక్కసారి ఆయన రచనల్ని సందర్శిద్దామనే కోరికతో చేశాము అని చెప్పారు. 3వ పాయింట్ ఏం చెప్పారంటే, రాజకీయ అర్థశాస్త్రంపై, పొలిటికల్ ఎకానమీపై, క్యాపిటలిజంపై మార్క్స్ చేసినటువంటి తొలి విమర్శగా దీన్ని భావించి మేము దీన్ని టేకప్ చేశాము అని చెప్పారు. అంటే నేపథ్యం అని చాలా క్లియర్గా వాళ్లే ఇచ్చారు ఈ బుక్లో. నిజానికి బుక్ చాలా లావుగా ఉంది, కానీ యాక్చువల్ రాతప్రతులు ఇందులో సగమే ఉంటాయి. సగం కంటే తక్కువన ఆశ్చర్యపోను. సమీక్షా మిత్ర బృందం ముందు మాట, స్ట్రూయిక్ ముందు మాట, ఆ తర్వాత వెనక ఫుట్ నోట్స్, కొన్ని అపెండిక్స్లు చేరి ఈ స్థాయికి వచ్చింది. అంటే మొత్తం వివరంగా అన్ని ఏ డౌట్ వచ్చినా అక్కడే క్లారిఫై చేసుకోవడానికి వీలుగా దీన్ని వేశారు వాళ్ళు. కాబట్టి ఒరిజినల్ టెక్స్ట్ చిన్నదే నిజానికి. ఆ నేపథ్యం అనే సబ్ హెడ్డింగ్ కింద ఒక మాట రాస్తూ ఒక చిన్న పాయింట్ లేవనెత్తారు సమీక్షా మిత్ర బృందం వాళ్ళు. పెట్టుబడిదారీ వ్యవస్థకు ధీటైన ప్రత్యామ్నాయాన్ని ప్రతిపాదించడంలో వైఫల్యం ఒకటి ఇవాళ ఉన్నది. ప్రత్యామ్నాయ శక్తులు కొత్త ప్రశ్నలు సంధించాలి, కొత్త జవాబులు, కొత్త పరిష్కారాలు వెదకాలి అన్న ధోరణిలో నాకు 2-3 వాక్యాలు కనపడ్డాయి. అంటే ఇది నేనేదో వాళ్ళు కొంచెం నిరాశావాదంతో మాట్లాడారు అని అనను, కానీ ప్రతిసారి పెట్టుబడిదారీ విధానం ఏదో రకంగా బ్రతుకుతోంది. సంక్షోభం నుంచి బయటపడి ఇంకా అప్రతిహతంగా కొనసాగుతుంది. అప్రతిహతంగా అనే మాట కూడా వాడారు. కొనసాగుతోంది. దీనికి ఏమిటి ఆన్సర్ ఏదో వస్తుంది అనుకున్నాం, కానీ రావటం లేదు అనే ఒక చిన్నపాటి సందేహమో, కొంతపాటి లో గ్రేడ్ నిరాశ నాకు ఆ 2-3 వాక్యాల్లో ధ్వనించింది. ఈ అబ్జర్వేషన్ని కాస్త గుర్తుపెట్టుకుందాం. దీన్ని తిరస్కరించాలనో లేకపోతే ఆమోదించాలనో నేను ప్రతిపాదించలేదు. కాకపోతే కాస్త చివరిలోనైనా సరే ఈ అబ్జర్వేషన్ని టెంపర్ చేయాలనే కోరిక అయితే నాకుంది, ప్రయత్నం చేస్తాను. ఇకపోతే రాతప్రతులపై చర్చ చాలా సమగ్రంగా చేశారు. ఈ రాతప్రతులకు సంబంధించిన ఒక 3 ప్రధాన ధోరణులని చాలా విపులంగా చెప్పే ప్రయత్నం చేశారు. అందులో ఇందాక వీరయ్య గారు చెప్పారు కూడా క్లియర్గా ఒక 2 ధోరణుల గురించి. మొదటి ధోరణి కొన్ని ప్రశ్నలను లేవనెత్తింది. కెన్ ద రైటింగ్స్ ఆఫ్ ద యంగ్ మార్క్స్ బీ కన్సిడర్డ్ అన్ ఇంటెగ్రల్ పార్ట్ ఆఫ్ మార్క్సిజం? అంటే మార్క్సిజంలో విడదీయరాని భాగంగా యంగ్ మార్క్స్ రచనలను కూడా చూస్తామా లేదా? ఈజ్ దేర్ ఎనీ an organic unity of inspiration and realization throughout Marx work?
అంటే ఒక ఆర్గానిక్ యూనిటీ ఉందా లేదా, ఒక సహజమైన ఐక్యత మొదటి నుంచి చివరి దాకా ఆయన ఆలోచన ధారలో బ్రేక్ లేకుండా ఉందా లేదా, ఇది ఒక ప్రశ్న. అంటే ఒక్క మార్క్స్ ఉన్నాడా, రకరకాల మార్క్సులు ఉన్నారా? షుడ్ 2 డిఫరెంట్ మార్క్సెస్ బి ఐడెంటిఫైడ్ ఇన్ ఇట్? ఈ ధారలో 2-3 ఏమన్నా కనపడుతున్నారా, కనీసం 2 ఉన్నారా? ఇది ఒక ధోరణి లేవనెత్తిన కొన్ని ప్రశ్నలు. అయితే ఈ బుక్లోనే ఒక చోట ప్రస్తావించారు. దాన్ని బట్టి వాళ్ళు సమీక్షా మిత్ర బృందం ఆ ఆర్టికల్ని రెఫర్ చేసింది కాబట్టి దాన్ని క్షుణ్ణంగానే చూసి ఉంటుందనే భావంతో దాని గురించి రెఫరెన్స్ ఇస్తున్నాను. మార్సెలో మస్టో ది యంగ్ మార్క్స్ మిత్ ఇన్ ఇంటర్ప్రిటేషన్స్ ఆఫ్ ద ఎకనామిక్ ఫిలసాఫిక్ మ్యానుస్క్రిప్ట్స్ ఆఫ్ 1844ను ప్రస్తావించారు వారు కూడా. ఆయన తన వ్యాసంలో ఏం ప్రస్తావించాడంటే, ఈ ప్రశ్నలు తలెత్తటానికి ఒక రాజకీయ ధోరణి, ఒక పొలిటికల్ సైడ్ ఉంది ఇద్దరికి కూడా. ఇందులో రకరకాల ధోరణులు లేవనెత్తే వాళ్ళకి ఎవరి పొలిటికల్ వెర్షన్ వాళ్ళకు ఉంది అనేది మనం అర్థం చేసుకోవాలి అని మాట్లాడాడు. సోషలిస్ట్ బ్లాక్కు చెందినటువంటి మార్క్స్ పరిశోధకులు ఈ ఈపీఎం పట్ల ఒక రిడక్షనిస్ట్ ఎనాలిసిస్ని అందిస్తూ ఉండటంతో క్రిటికల్ మార్క్సిజం ధోరణిలో ఉన్నవారు ఈ రాతప్రతులకు ఎక్కువ విలువను ఇస్తూ పోయారు అని మార్సెలో మస్టో అంటాడు. పరాయీకరణకు సంబంధించి చాలా బలమైన వాదనలను వారు ఈ రాతప్రతుల్లో గమనించారు. మార్క్స్ రచనలపై సోవియట్ యూనియన్ గుత్తాధిపత్యాన్ని బద్దలుగొట్టేందుకు కూడా వారికి ఇవి ఉపకరించినట్లున్నాయి అని కూడా ఒక అబ్జర్వేషన్ ఉంది ఆయనకి. ఇది ఒక ధోరణి. అంటే వెస్ట్రన్ బ్లాక్ నుంచి, వెస్ట్రన్ మార్క్సిజం నుంచి అగెనెస్ట్ సోవియట్ బ్లాక్ కంప్లీట్గా రిడక్షనిస్ట్ స్టైల్లో ఈ ఎర్లీ మార్క్స్, యంగ్ మార్క్స్ రైటింగ్స్ని బాగా కుదించి వేసింది అనేటువంటి, నియంత్రించింది అనేటువంటి భావనలో ఉన్న వెస్టర్న్ మార్క్సిస్టులు అందుకున్న ఒక ధోరణి. నిజానికి ఇప్పుడు ఈ థర్డ్ మ్యాన్స్క్రిప్ట్గా పిలువబడుతున్న రచన మొదట ప్రిపరేటరీ వర్క్ ఫర్ ద హోలీ ఫ్యామిలీగా ఇందాక వేరే గారు చెప్పారు, రియాజినివ్ ప్రచురించాడు. సోవియట్ రష్యా నుంచి బయలుదేరి అవన్నీ జర్మనీ వచ్చి ఫోటోస్టాట్ కాపీలు తీసుకుని వెళ్ళి ఇన్స్టిట్యూట్ ఓపెన్ చేసి అవన్నిటిని భద్రపరిచిన వ్యక్తి ఆయన. కానీ ఇది ప్రధానంగా పొలిటికల్ ఎకానమీ యొక్క విమర్శనాత్మక వివరణ కాబట్టి అది ఆ తర్వాత కాలంలో గుర్తించి దాన్ని కొంచెం హోలీ ఫ్యామిలీలో చేర్చడం మంచిది కాదు అనేటువంటి ఒక అండర్స్టాండింగ్కి వచ్చారు. కానీ మొదటి పూర్తి స్థాయి ఎడిషన్ 1932లో జర్మనీలో వచ్చింది. ఇది 2 సోషల్ డెమోక్రాట్ పరిశోధకులు, ల్యాండ్షట్, జాకబ్ పీటర్ మేయర్, హిస్టారికల్ మెటీరియలిజం, ఎర్లీ రైటింగ్స్ అనబడే 2 సంపుటాలలోనికి ఈ రాతప్రతులు చేర్చారు వాళ్ళు. ఇది ఒక రకంగా చెప్పాలి అని అంటే ఫస్ట్ లిటిల్ బిట్ కాంప్రహెన్సివ్ ఎడిషన్, ల్యాండ్షట్ అండ్ పీటర్ మేయర్. అది హిస్టారికల్ మెటీరియలిజం అనే పేరుతో చేస్తారు, ఈ పేరుతో కూడా చేయలేదు. అయితే ఇందులో కూడా మొదటి మ్యానుస్క్రిప్ట్ మిస్ అయింది, 2-3 ఏమో తిరగబడ్డాయి. 4వ రాతప్రతి కింద హెగెల్ ఫెనామినాలజీ ఆఫ్ స్పిరిట్ చివరి చాప్టర్, అది కూడా మార్క్స్ కామెంటరీ లేకుండా చేర్చారు. 1932లోనే 2వ వర్షన్ వచ్చింది. అది ఐఎంఈ నుంచి, ఇన్స్టిట్యూట్ మార్క్స్ ఎంగెల్స్, మాస్కో, సోవియట్ బ్లాక్ నుంచి వచ్చింది. ఈ 3వ వాల్యూమ్ 1వ భాగంలో కొంత స్కాలర్లీ ఎడిషన్ ఈపీఎం అనే పేరుతో ప్రచురించబడింది. ఈసారి ఈ 3 రాతప్రతులు కూడా సరైన వరుసలో వెలువడ్డాయి. 4వ రాతప్రతి హెగెల్ రచన అపెండిక్స్గా ప్రచురించారు. అయితే ఇక్కడ కూడా మార్క్స్ ముందు మాట రావలసిన చోట రాలేదు. ప్యారిస్ నోట్బుక్స్ 2వ వాల్యూమ్లో చేర్చబడ్డాయి. అవి ఫ్రెడరిక్ ఎంగెల్స్, జీన్ బాప్టిస్ట్ సే, ఫ్రెడరిక్ స్కార్బెక్, ఆడమ్ స్మిత్, డేవిడ్ రికార్డో, జేమ్స్ మిల్, జాన్ ఆర్ మెక్లోచ్, ఆంటోనియో డి ట్రేసీ, పియర్ డిసి బోయిస్ గిల్బర్ట్ రచనల నుండి ఎక్స్ట్రాక్ట్స్ ఈ నోట్బుక్స్లో ఉన్నాయి.
మార్క్స్ 9 ప్యారిస్ నోట్బుక్స్ మొత్తం మీద లెక్కకైతే వచ్చాయి. అక్షరాధిక్రమంలో ఇండెక్స్ కూడా చేర్చారు. అందుకే బహుశా ఈ IME వారు వేసింది మొట్టమొదటి స్కాలర్లీ ఎడిషన్ అని మస్టో కామెంట్ చేశాడు. అయితే ఈ వర్షనే 1946లో జాపనీస్లోకి వచ్చింది. ఇటాలియన్ అనువాదాలు 49లో 50లో వచ్చాయి. 56లో కానీ ఇంగ్లీష్ చైనీస్ అనువాదాలు రాలేదు. ఫ్రెంచ్ అనువాదం మరొకసారి 62లో దీన్ని బేస్ చేసుకుని మళ్ళీ వచ్చింది. తెలుగు అనువాదం 2024లో కానీ రాలేదు. అంటే మనం మార్క్స్ రచనల గురించి ఊగిపోతూ ఉంటాం. మార్క్సిస్ట్ పార్టీలు పెద్ద ఎత్తున పనిచేస్తూ ఉంటాయి. ఇక్కడ అనువైన ప్రదేశము నేల అనుకునే చోట సుమారు 100 ఏళ్ల తర్వాత కానీ మనం ఈ పని చేయలేకపోయాము. ఇప్పటికైనా ఇంత మంచి పని చేసినటువంటి సమీక్షా బృందానికి నా హృదయపూర్వక అభినందనలు. మా ఊరి నుంచే అంతకుముందు ఒక ప్రయత్నం జరిగింది. పెద్దలు వెంకటేశ్వరరావు గారు ఒక ప్రయత్నం చేశారు. కానీ అది కొంచెం సంక్లిష్టత పెరిగింది అనే ఉద్దేశంతో దాన్ని సరళంగా రాద్దామనే ఒక ప్రయత్నం చేశారు. అయితే ఇది ఎంత మేరకు లొంగిందో మనం చూడాల్సే ఉంది ఇంకా. అయితే అనేక గందరగోళాలు ఆ తర్వాత కూడా జరిగినాయి. ల్యాండ్షెట్ మేయర్లు 53లో మరొక వెర్షన్ వేశారు. 54లో IME వారు వేసే సంకలనాలలో EPMకు చోటు లేకుండా పోయింది. అంటే సోవియట్ బ్లాక్ EPMని కంప్లీట్గా కట్ చేసింది. 56లో వేరే పేరుతో వచ్చింది. చివరికి 74లో కానీ సోవియట్ బ్లాక్ నుంచి కూడా సంకలనాలకు రాలేదు. అప్పుడు చేర్చబడ్డాయి. అంటే మార్క్స్ ఒక్కరా లేక ఇద్దరా అని మనం ఇంతకుముందు వేసుకున్న ప్రశ్న, ఆ చర్చ తాలూకు నీడ ఈ రాత ప్రతుల ప్రచురణపై ఇన్నేళ్లుగా పడుతూనే ఉన్నది. ఈ చర్చ సైద్ధాంతికమైనది, అలాగే రాజకీయమైనది కూడా. ఈ రెండు కలిసే ఉన్నాయి. ఇది మనం అర్థం చేసుకోవాలి. చర్చ ఏమిటి అసలు? ఒకరేమో మార్క్స్ యవ్వనంలో పెద్ద పరిపక్వత లేకుండా లేదా పరిపక్వత రాకముందు చేసుకున్న కేవలం వ్యక్తీకరణగా చూసేవారైతే, మరొక ధోరణి మార్క్స్ మానవతావాదపు అత్యున్నత వ్యక్తీకరణగా, ఆయన క్రిటికల్ థియరీకి ఇది ఒక కోర్ ఎలిమెంట్గా, ఒక మూలంగా పరిగణించిన ఒక బాపతు. వీరి మధ్య జరిగిన వాద ప్రతివాదాలలో యంగ్ మార్క్స్ వేరు, మెచ్యూర్ మార్క్స్ వేరు అని ఒక వర్గం వాదించగా, దశాబ్దాలుగా ఆయన ఆలోచనలో ఏ తేడా లేదని ఒక్కరే మార్క్స్ అనే వాదనను ఇంకొకరేమో, యవ్వన కాలపు లేదా తొలి రచనలకంత ప్రాధాన్యత లేదని, అందుకే అవి ప్రచురణకు ఆయనే అనుమతించలేదని, ఇలా అనేక రకాల వాదనలు మనకు కనిపిస్తాయి. ఏ ధోరణికి ప్రతిస్పందనగా ఏ ధోరణి వచ్చిందనే విషయంలో కూడా ఎవరి వాదనలు వారికి ఉన్నాయి. ఆ సోవియట్ బ్లాక్ అనుసరించిన సెన్సార్షిప్కి రెస్పాన్స్గానే మేము ఇది చేయాల్సి వచ్చిందని వీరు మాట్లాడతారు. కాదు, అసలు మీరు పూర్తిగా కంప్లీట్గా మీరు వేరే ధోరణిలో వెళ్ళిపోయి మెచ్యూర్ మార్క్స్కి ఉన్నటువంటి క్యాపిటల్ను వదిలిపెట్టి యంగ్ మార్క్స్లో ఉన్న దాన్నే మీరు క్యాపిటల్ కంటే గొప్పది అనే పద్ధతిలో పైకి లేపే ప్రయత్నం చేస్తున్నారు. మేము దాన్ని నిరసిస్తున్నాము కాబట్టి మేము రెస్పాండ్ అవుతున్నాము అని సోవియట్ బ్లాక్ మాట్లాడింది. సంప్రదాయ మార్క్సిస్ట్ లెనినిస్ట్ బ్లాక్ మార్క్స్ ఎర్లీ రైటింగ్స్ని బాగా డౌన్ ప్లే చేశాయని, ఆయన మెచ్యూర్ వర్క్స్తో పోలిస్తే ఇవి సూపర్ఫిషియల్ అని వాదిస్తున్నారని, ఈ క్రమంలో వారు యాంటీ హ్యూమనిస్ట్ కాన్సెప్షన్ ఆఫ్ హిజ్ థాట్ ని ముందుకు తెస్తున్నారని ఒక వాదన. ఇది ఒక బలమైన వాదన ఉన్నది. ఇక రెండవ ధోరణి అధికార కమ్యూనిజం యొక్క పిడివాదముని తిరస్కరిస్తుంటే, మార్క్స్ థాట్కు సోవియట్ యూనియన్ రాజకీయాలకు పొంతన కుదిర్చే ప్రయత్నం చేసే ప్రయత్నం సోవియట్ బ్లాక్ నుంచి కూడా జరుగుతూ ఉంది. లూయి ఆల్తూజర్ లాంటి వాళ్ళు మార్క్స్లో ఒక జ్ఞాన సిద్ధాంతపరమైన ఒక విభజన బ్రేక్ ఉంది అని ప్రతిపాదించడం మొదలుపెట్టారు. యంగ్ మార్క్స్ వేరు,
మెచ్యూర్ మార్క్స్ వేరు, ఒక బ్రేక్ ఉంది, అది మనం అర్థం చేసుకోవాలి అని ఆల్తూజర్ ప్రతిపాదించాడు. యువ మార్క్స్ నైతిక మానవతావాద దృష్టి కలిగిన వాడుగా, పరిణిత మార్క్స్ శాస్త్రీయ నియతవాద దృష్టి కలిగిన వాడిగా ఈ ధోరణులు పరిగణించడం మొదలుపెట్టాయి. అయితే ఈ రెండు ధోరణులు మార్క్స్ రాతప్రతిని ఎంతో కొంత డిస్టార్ట్ చేశాయన్నది మనం అంగీకరించాలి. సాంప్రదాయవాదులేమో రష్యన్, జర్మన్ ఎడిషన్స్లో వీటిని రాకుండా చేసి సెన్సార్ చేసేదాకా పోయారు. వెస్ట్రన్ మార్క్సిజం, మరికొంతమంది ఎగ్జిస్టెన్షియలిస్ట్ తత్వవేత్తలేమో యువ మార్క్స్ రచనను ఆయన మహోత్కృష్ట రచన క్యాపిటల్ను మించి చూపే ప్రయత్నం కూడా చేశారు. ఇవి కాకుండా ఉన్న మూడో ధోరణికి ఈ పుస్తకం పట్టం కట్టింది. అది మార్క్వీజ్, లుకాక్స్, హిపోలైట్, లెఫిబా, టక్కర్, మెక్లెలన్, ఓల్మన్ ఈ మొదలగు వారంతా కూడా ఈ మూడవ ధోరణికి ఛాంపియన్లుగా ఉన్నారు. వీరేమిటి అనంటే దాన్ని డౌన్ ప్లే చేయాల్సిన అవసరమూ లేదు యంగ్ మార్క్స్ రచనలని. అట్లాగే బ్రేకు ఉందని మనం అంగీకరించాల్సిన అవసరమూ లేదు, బ్రేకు లేదు, డౌన్ ప్లే చేయాల్సిన అవసరం లేదు. ఒక కంటిన్యూటీ ఆఫ్ థాట్ ఉంది. ఆయన ఈపీఎంలో ఏది రాశారో అవే క్యాపిటల్లో కూడా రిఫ్లెక్ట్ అవుతున్నాయి, అవే గ్రుండ్రిస్లో కూడా ఉన్నాయి. ఎక్కడా కూడా థాట్ ప్రాసెస్లో బ్రేక్ లేనే లేదు. అది అనవసరంగా మనం చూస్తున్నాము, ఇది కరెక్ట్గానే ఉంది అంతా. అలా అని చిన్నప్పుడు ఎలా ఉన్నాడో ఆయన పెద్దయ్యాక కూడా అలాగే ఉన్నాడు అని ఒక స్టాటిక్ పొజిషన్ కూడా మేము మాట్లాడటం లేదు. ఏ మనిషి జర్నీలోనైనా కొన్ని వదులుకుంటాడు, కొన్ని కొత్తవి తీసుకుంటాడు, కానీ బేసిక్ స్ట్రక్చర్ ఏదైతే ఉందో అది ఆయన ఎక్కడా మారకుండానే ముందుకు వెళ్ళింది. ఆ ఆలోచన ధారలో తేడా లేదు అనే ఆర్గ్యుమెంట్తో వీరు ప్రధానంగా ఉన్నారు. దానికి ఛాంపియన్లుగా వీళ్ళందరూ ఉన్నారు. ఇన్ ద manuscripts and more generally in the writings from 1843 to 46, Marx formulated positions and judgments that remained the basis of all his later works. అది 67లో క్యాపిటల్ రావటం కావచ్చు, 1890లో ఎంగెల్స్ రచనలు కావచ్చు. మార్క్విజ్ దృష్టిలో కూడా ఈపీఎం అంటే ఎకనామిక్ అండ్ పొలిటికల్ మ్యానుస్క్రిప్ట్స్, ఆర్థిక రాజకీయ రాతప్రతులు చారిత్రక భౌతికవాదముని ఒక కొత్త ఎత్తుపై నిలిపాయని వాదించాడు. అంతేకాదు, సెకండ్ ఇంటర్నేషనల్లో సోవియట్ కమ్యూనిజం చేసింది అంటున్న వాదన మార్క్స్లో ఒక ట్రాన్స్ఫర్మేషన్ ఫ్రమ్ ఏ ఫిలసాఫికల్ టు అన్ ఎకనామిక్ బేస్, అంటే ఆయన తత్వవేత్త స్థాయి నుంచి ఒక ఆర్థిక శాస్త్రవేత్త స్థాయికి, ఆర్థిక పునాది వైపుకి ఆయన ఏదో తరలిపోయాడనేటువంటి వాదన, ఇది ఎంత మాత్రము కూడా మనం ఈ ఆర్థిక రాజకీయ రాతప్రతులు వచ్చిన తర్వాత ఇక చేయటానికి వీలు పడదు అని మార్క్స్ తేల్చేశాడు. హెన్రీ లెఫ్బా, రేమండ్ డారన్, పియర్ నావిల్లే, జోన్ హిపోలైట్లు ఈ యువ మార్క్స్ రచనలకు క్యాపిటల్కు మధ్య ఉన్న కనెక్షన్స్ని అనేక రకాలుగా ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నం చేసే రచనలు చేశారు. మ్యాక్సిమిలియన్ రూబెల్ సైద్ధాంతిక కంటిన్యూయం బిట్వీన్ ఈపీఎం అండ్ మార్క్స్ లెటర్ రైటింగ్స్లో చూశాడు. అంటే ఎక్కడ తేడా లేకుండా కొనసాగింది అని. సో ప్రధానంగా వీళ్ళందరూ మాట్లాడేది దేని గురించి అంటే ఎలియనేటెడ్ లేబర్, వ్యక్తీకరణ, శ్రమ వ్యక్తీకరణ. ఇది ఆయన మిగతా అన్ని రచనలకు మూలంగా ఉంది కదా. క్యాపిటల్ని ముందుగానే ఊహించిన లేదా ముందుగానే రావలసినటువంటి శ్రమ వ్యక్తీకరణ అది క్యాపిటల్లో రిఫ్లెక్ట్ అవుతూనే ఉంది కదా అనే ఆర్గ్యుమెంటు వీళ్ళందరూ చేశారు. ఐరింగ్ ఫెషర్ అని చెప్పేసి ద వెస్ట్ జర్మన్ ఆథర్, ఆయన ఏమన్నాడో చెప్పి ఈ 3 రకాల ధోరణుల మీద చర్చని మనం ముగిద్దాం. ద క్రిటికల్ కేటగిరీస్ దట్ మార్క్స్ డెవలప్డ్ ఇన్ ద ఈపీఎం
are still the basis of the critic of political economy in the Grundrisse as well as in Capital, and were never disavowed by the old Marx. అంటే ఆయన ఏదైతే విమర్శనాత్మక కేటగిరీలుగా ఈపీఎంలో మన ముందు పెట్టాడో అవే ఆయన రాజకీయ అర్థశాస్త్రానికి, గ్రుండ్రిస్లో ఆయన మాట్లాడిన విమర్శకు, పెట్టుబడిదారీ విధానంపై, క్యాపిటల్ పెట్టుబడిపై ఆయన రాసినటువంటి దానికి అవే ఇప్పటికీ కూడా బేసిస్గా, పునాదిగా ఉన్నాయి. వాటిని మీరన్నట్లు ఓల్డ్ మార్క్స్ ఎప్పుడు కాదనలేదు అని కూడా ఆయన తేల్చేశాడు, ఐరింగ్ ఫెస్చర్. అంటే ఇంకా చెప్పాలి అని అంటే, యువ మార్క్స్ యొక్క తొలి రచనలని మనం ఇంటర్ప్రిట్ చేయడం ద్వారా అసలు క్యాపిటల్ ఎట్లా రాశాడు, దానికి ఏ రకంగా దారి తీశాడో ఆ దారులు తెలుసుకునే అవకాశం కలుగుతుంది అని కూడా అన్నాడు. ఎందుకంటే అది సేమ్ క్రిటిక్ ఆఫ్ ఎలియనేషన్ అండ్ రేయిఫికేషన్, అది వెరీ టూల్ ఆఫ్ హిజ్ ఎర్లీ రైటింగ్స్, అది మళ్ళీ మళ్ళీ కనపడతానే ఉంది. కాబట్టి మీరనుకునే డైకాటమీ, ఈ విభజన, ద్వంద్వ విభజన, యంగ్ మార్క్స్ వేరు, ఓల్డ్ మార్క్స్ వేరు అనేది లేదు. ఈపీఎం అనేది ఒక కొహరెంట్ సిస్టమ్ ఆఫ్ ఐడియాస్. ఇంకా మాట్లాడితే మార్క్స్ యొక్క ఫస్ట్ కాంప్రహెన్సివ్ సిస్టమ్ కూడా, అది మనం అర్థం చేసుకోవాలి. ద కాన్సెప్ట్ ఆఫ్ ట్రాన్సెండెన్స్, అధిగమించటం అంటాము, ఆఫ్ లేబర్స్ సెల్ఫ్ ఎలియనేషన్ ప్రొవైడ్స్ ద ఎసెన్షియల్ లింక్ విత్ ద టోటాలిటీ ఆఫ్ మార్క్స్ వర్క్. రచనకు సంబంధించినటువంటి దాంట్లో ఎసెన్షియల్ లింక్గా ఉన్న ఆ సెల్ఫ్ ఎలియనేషన్, స్వీయ వ్యక్తీకరణ, దానిని మనకు ప్రొవైడ్ చేస్తున్నది ఈ కాన్సెప్ట్ ఆఫ్ ట్రాన్సెండెన్స్. అది మనకు ఈపీఎంలో మనకు స్పష్టంగా కనపడుతుంది అంటాడు. అయితే ఎట్ ద సేమ్ టైం మార్క్స్ జర్నీ ఈపీఎం నుంచి క్యాపిటల్ దాకా ఏ సింపుల్, టైమ్లెస్, అన్డిఫరెన్షియేటెడ్ టెక్స్టా కాదు. ఇంతకుముందే చెప్పాను నేను, మార్క్స్కి హ్యూజ్ అడ్వాన్సెస్ ఉన్నాయి. 50 నుంచి 60 వరకు ఆయన ఆ ఫీల్డ్ ఆఫ్ ఎకానమీని విపరీతంగా దున్నేశాడు. సమకాలీన లిబరల్ ఆర్థికవేత్తలు వారి రచనలన్నీ చదివాడు. ఇంతకుముందు జగన్నాథరావు గారు పెద్ద లిస్టే చెప్పారు మనకి, వీరయ్య గారు చెప్పారు. ఆ లిస్టులో ఉన్న వారందరినీ, అది ఆడమ్ స్మిత్, డేవిడ్ రికార్డో, సే, ఇంకా షుల్జ్, ఇటువంటి అనేక మంది రచనలని విస్తారంగా కోట్ చేస్తూ వారు ఎక్కడ తప్పు మాట్లాడారు, వారి బలహీనత ఏమిటి, బలం ఏమిటి, ఎక్కడైతే బాగా మాట్లాడారో దాన్ని అంగీకరించి మెచ్చుకొని, తప్పు అనుకున్న చోట నిష్కర్షగా చెబుతూ ఆయన తన రచనని కోట్ చేసుకున్నాడు. ఇది కాబట్టి నేను కూడా ఈ పుస్తకంలో ఏదైతే ప్రతిపాదించారో 3 ధోరణులలో మేము 3వ ధోరణికి కట్టుబడి ఉన్నాము అని, నేను పర్సనల్గా కూడా ఈ 3వ ధోరణికి కట్టుబడి ఉన్నాను. ఐ ఫుల్లీ సపోర్ట్ దట్ స్టేట్మెంట్. నేను కూడా అలాగే చూస్తున్నాను కూడా విషయాలని. అయితే ఆ తర్వాత క్రమంలో ఒకటి స్ట్రూయికి ఇచ్చిన పరిచయం ఉంది. అసలు ఈ పుస్తకంలో మనం ప్రధానంగా చర్చించుకోవాలో వారే కొన్ని ఐటమ్స్ ఇచ్చారు. అవి చాలా డీటెయిల్డ్గా ఉన్నాయి. ఆ ప్రధాన భావాలని పరిశీలించిన తర్వాత నేను స్లోగా టెక్స్ట్లోకి వస్తాను. 1844 మార్క్స్ ప్యారిస్లో ఉండిన కాలం చాలా ముఖ్యమైన సంవత్సరం. ఫ్రెంచ్ విప్లవం గురించి, ఇంగ్లీష్ రాజకీయ ఆర్థిక శాస్త్రం గురించి ఆయన లోతైన పరిశోధన, అధ్యయనం సాగించిన కాలం అది. ఇతర రాజకీయ ధోరణులను, మేధావులను, సోషలిస్ట్ వర్కర్స్ను ఆయన కలుసుకున్నాడు. ఇందాక జగన్నాథరావు గారు 2 పేర్లు కూడా చెప్పారు, హెస్ గురించి మాట్లాడారు, ప్రూజాన్ కూడా ఉన్నాడు వారిలో. ప్రష్యా నుంచి ఆయన వెళ్ళగొట్టబట్టానికి కొద్దిగా ముందు, 1844కు ముందు, క్రిటిక్ ఆఫ్ హెగెల్స్ ఫిలాసఫీ ఆఫ్ రైట్ అనేది ఆయన పుస్తకం ప్రచురించబడింది. కార్మిక వర్గ విప్లవంకు సంబంధించిన చైతన్యం మార్క్స్కి తర్వాత కలిగింది అనేవారు. ఆయన ఈ వ్యాసంలోనే శ్రామిక వర్గం ప్రస్తుతం ఉన్న ఎగ్జిస్టింగ్ ఆర్డర్ని ఎట్లా రద్దు చేస్తుందో సూచించాడు అని కూడా తెలుసుకోవాలి అనేది నా పాయింట్. ఆయన అక్కడే మాట్లాడాడు ఆ విషయాన్ని. ఎవరైనా యువ మార్క్స్ రచనల్లో మనకు అది కనపడదు అని అనుకుంటే అంతకంటే పొరపాటు లేదు. నిజానికి హెగెల్ ఫిలాసఫీ ఆఫ్ రైట్ మీద ఆయన చేసిన విమర్శ
హెగెల్పై విమర్శన మాత్రమే కాదు, హెగెల్ విమర్శకులపై కూడా విమర్శ అంటుంటారు. మనిషి మతాన్ని తయారు చేస్తాడని, మతం మనిషిని తయారు చేయదని అంతకుముందు ఫ్యూర్బాక్ ప్రకటించిన దానిని అప్హోల్డ్ చేశాడు దీంట్లో ఆయన. ద ఇమ్మీడియట్ టాస్క్ ఆఫ్ ఫిలాసఫీ, ఫిలాసఫీ యొక్క తక్షణ కర్తవ్యం, విచ్ ఈజ్ ఇన్ ద సర్వీస్ ఆఫ్ హిస్టరీ, చరిత్రకు సేవ చేసే పనిలో ఉన్నప్పుడు, ఈజ్ టు అన్మాస్క్ సెల్ఫ్ ఏలియనేషన్ ఇన్ ఇట్స్ సెక్యులర్ ఫార్మ్ నౌ దట్ ఇట్ హ్యాస్ బీన్ అన్మాస్క్డ్ ఇన్ ఇట్స్ సేక్రెడ్ ఫార్మ్. ఫ్యూర్బాక్ ఒక పక్కన అది సేక్రెడ్ ఫామ్, అదేదో గొప్పది, దైవం, అది చాలా ఉన్నతమైన భావము అని ఉన్న దాన్ని ఎట్లాగైతే ఆ ముసుగు తొలగించాడో అట్లాగే ఈ సెల్ఫ్ ఏలియనేషన్, స్వీయ పరాయీకరణ, స్వీయ వైయుక్తీకరణ, దీనిని కూడా మనం అన్మాస్క్ చేయాలి సెక్యులర్ ఫామ్లో. ఈ ఛాలెంజ్ని నేను స్వీకరించాలని నిర్ణయించుకున్నాను అని మార్క్స్ డిక్లేర్ చేశాడు అక్కడ. 1844 మాన్యుస్క్రిప్ట్స్ మై పాజిటివ్ ఎక్స్పోజిషన్ అని కూడా ఆయన మాట్లాడాడు. నిజానికి ఎంగెల్స్ వీటిని అప్పుడు చూశాడో లేదో ఎవిడెన్స్ లేదు, కానీ ఆయనతో చర్చించిన విషయం అంటూ ఏమీ ఉండకపోవచ్చు అనే ఒక భావంతో ఆయనకు తెలిసే ఉంటుందని అనుకోవటమే. ఇందులో ప్రధానంగా 3 సెంట్రల్ ఎస్సేస్ ఉన్నాయి. ఒకటి ఎలియనేటెడ్ లేబర్, శ్రమ వ్యక్తీకరణ. అంటే ఎలియనేటెడ్ అనే పదానికి సమీక్ష మిత్ర బృందం 2 పదాలని పర్యాయ పదాలుగా వాడుతూ పోయింది. అప్పుడప్పుడు పరాయీకరణ అన్నారు, అప్పుడప్పుడు దాన్ని వ్యక్తీకరణ అని కూడా మాట్లాడారు. సరే, పదాలకు సంబంధించి ఈ సమస్య మనకి మార్క్స్తో కూడా ఉంటుంది. ఒక ఆయన లెక్కేశాడు, ఐడియాలజీ అనే ఒక పదాన్ని మార్క్స్ 11 సందర్భాలలో 11 రకాలుగా వాడాడు అని ఎవిడెన్స్తో సహా లిస్ట్ అవుట్ చేశాడు ఆయన. అట్లాగే క్లాస్ అనే పదం కూడా ఆయన ఒక 7-8 రకాలుగా వాడుతూ ఉంటాడు. ఒక పదాన్ని ఒక కాంటెక్స్ట్లో పెట్టి చెప్పడంలో ఆ సమస్య మనకి మార్క్స్ రచనల్లో చాలా ప్రధానంగా ఉంటుంది, జాగ్రత్తగా చూడాలి. అందుకే ఓల్మెన్ అనే ఆయన ఒక మాట అంటాడు, మార్క్స్ పదాలు గబ్బిలాల్ లాంటివి, అవి ఇటు పక్షుల జాతిలో ఉంటాయి, అటు ఎలకల జాతిలో ఉంటాయి, చాలా జాగ్రత్తగా ఉండాలి మనం వాటితో, అవి ఎటుపోతాయో తెలియదు అని కూడా ఆయన కామెంట్ చేశాడు. అంటే మార్క్స్ ఎంచుకునే పదాలు, దాని వెనక ఉన్న పర్యావరణం, ఆయన ఏ సందర్భంలో వాడాడు అనే దాని పట్ల జాగ్రత్త లేకపోతే మనం దెబ్బతింటాం, పొరపాటు పెడతాం. అది ఆ విషయాన్ని ఇక్కడ గుర్తు చేస్తూ, ఎలియనేటెడ్ లేబర్ మొదటి ఎస్సే, సెంట్రల్ ఎస్సే. రెండవది ప్రైవేట్ ప్రాపర్టీ అండ్ కమ్యూనిజం, సొంత ఆస్తి కమ్యూనిజం. మూడవది హెగిలియన్ గతితర్కంపై విమర్శ. ఈ 3 ప్రధానమైన సెంట్రల్ ఎస్సేస్గా ఉన్నాయి. అంటే ఇవి నిజానికి మానవ చర్యలపై, దానికి సంబంధించిన తత్వశాస్త్ర పుట్టుకని మార్క్ చేసే, గుర్తించే ఒక వ్యాసాలుగా. అంతేకాదు ఫిలాసఫీ అంటే తత్వశాస్త్రము, ఇటు ఆర్థిక శాస్త్రము, ఈ రెండింటినీ కలిపిన ఒక ఇంటెగ్రిటీ, మనం ఇవాళ మార్క్సిజం అని పిలుచుకునేటువంటి ఏదైతే ఉందో ఆ ఇంటెగ్రిటీ, ఫిలాసఫీ అండ్ ఎకనామిక్స్ యొక్క ఇంటెగ్రిటీని సాధించినటువంటి పుట్టుకకు సంబంధించిన ఎస్సెస్గా మనం ఈ 3టిని భావించాలి. దే మార్క్ ద బర్త్ ఆఫ్ ద ఇంటెగ్రిటీ ఆఫ్ ఫిలాసఫీ అండ్ ఎకనామిక్స్ త్రూ దీస్ 3 essays. శ్రమ వ్యక్తీకరణ, సొంత ఆస్తి కమ్యూనిజం, ఈ 2 ఆర్థిక శాస్త్రాలపై రాసినవి. వీటి ద్వారా హెగెల్నే కాదు మార్క్స్ పక్కకు నెట్టేసింది, క్లాసికల్ పొలిటికల్ ఎకానమీని కూడా ఆయన పక్కకు నెట్టేశాడు. అంతేకాదు అనాలోచిత మొరటు కమ్యూనిజం, వల్గర్ కమ్యూనిజంని మన వాళ్ళు మొరటు కమ్యూనిజం అని అనువాదం చేశారు, బాగానే ఉంది. ఆ వల్గర్ కమ్యూనిజంను కూడా ఆయన పక్కకు నెట్టేశాడు దీంతో. ఇది కేవలం సొంత ఆస్తి యొక్క తార్కిక వ్యక్తీకరణగా, మనిషి వ్యక్తిత్వాన్ని నెగేట్ చేసేదిగా ఉంటుంది అని చెప్పేసి తేల్చివేశాడు ఆయన. క్లాసికల్ పొలిటికల్ ఎకానమీ అంటే సంప్రదాయ రాజకీయ ఆర్థిక శాస్త్రం, లేదు ఇటు మొరటు కమ్యూనిజం, ఇవి 2 పెట్టుబడిదారీ వ్యవస్థలో ఉన్న మౌలిక వైరుధ్యం. అది
ఎలియనేటెడ్ లేబర్, శ్రమ వ్యక్తీకరణ అని అర్థం చేసుకోవడంలో విఫలమయ్యాయి అని కూడా ఆయన ప్రకటించాడు. నెయిదర్ సా దట్ ఇన్ ద ఎలియనేషన్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ ఆఫ్ లేబర్ is only crystallized the alienation, the estrangement in the very activity of labor అనే కామెంట్ ఆయన చేశాడు. అంటే ఈ శ్రమ వ్యక్తీకరణ భావన హెగెల్ పరాయీకరణ భావనలో వేళ్ళూనుకొని ఉన్నాయి అని అనుకున్నప్పటికీ మార్క్స్ ఎనాలిసిస్ కేవలం సింపుల్ ఇన్వర్షన్ కాదు, కేవలం విలోమం కాదు, ఫియర్బాక్ ఇన్వర్షన్ అంతకంటే కాదు. ఫియర్బాక్ ఇన్వర్షన్ని దాటి ఈయన ముందుకు వెళ్ళాడు. విలువకు మూలం శ్రమ అని పేర్కొన్న క్లాసికల్ పొలిటికల్ ఎకానమీని, అటు హెగెల్ని తన వాదనలతో పూర్వపక్షం చేసిన రచనగా మనం దీన్ని భావించాలి. ఈ ఇద్దరికీ కూడా శ్రమ ఇప్పుడు సబ్జెక్టుగా లేదు అంటాడు ఆయన. పొలిటికల్ ఎకానమీ ప్రొసీడ్స్ ఫ్రమ్ లేబర్ as the real soul of production and nevertheless attributes nothing to labor, everything to private property. ఈ సంప్రదాయ రాజకీయ ఆర్థిక శాస్త్రం శ్రమ నుంచే బయలుదేరుతుంది. ఏది ఉత్పత్తికి సంబంధించినటువంటి నిజమైన ఆత్మ శ్రమే అని మాట్లాడుతుంది, కానీ శ్రమకి ఏది ఆపాదించదు. మొత్తం అంతా కూడా అది సొంత ఆస్తికే అంటగడుతుంది. ఇది సంప్రదాయ రాజకీయ ఆర్థిక శాస్త్రంలో ఉన్నది, దాన్ని ఆయన మాట్లాడతాడు. వెన్ మ్యాన్ స్పీక్స్ ఆఫ్ ప్రైవేట్ ప్రాపర్టీ, he believes he has only to deal with a fact outside of a man. అంటే సొంత ఆస్తి గురించి ఒక మనిషి మాట్లాడుతున్నాడు అని అంటే ఆయన ఏమనుకోవాలి అంటే మనిషికి బయట ఉన్న ఒక వస్తువు గురించి మాట్లాడుతున్నాడు అని అనుకోవాలి. అది మనిషికి సంబంధించినది, అదేదో బయటిది. వెన్ మ్యాన్ స్పీక్స్ ఆఫ్ లేబర్, శ్రమ గురించి మాట్లాడుతూ ఉంటే హీ హ్యాస్ టు డీల్ డైరెక్ట్లీ విత్ మ్యాన్, అది మనిషితో మాట్లాడాలి. దిస్ న్యూ పోజింగ్ ఆఫ్ క్వశ్చన్ ఆల్రెడీ ఇంక్లూడ్స్ ద రెజల్యూషన్. ఈ ప్రశ్న ఎప్పుడైతే వేసుకుంటామో అప్పుడే మనకి పరిష్కారం అప్పటికప్పుడే దొరుకుతుంది అని కూడా ఆయన కామెంట్ చేస్తాడు. అయితే ఇదే వ్యాసంలో ఆయన ఫియర్బాక్ నుంచి కూడా ఒక ఫిలసాఫికల్ బ్రేక్ తీసుకున్నాడు. దాన్ని కూడా మనం చూస్తాం. ఫియర్బాక్ హెగెల్ అబ్స్ట్రాక్షన్స్లో, అమూర్త భావనలలో అనేక మైథలాజికల్ ఆస్పెక్ట్స్ రావడం, వాటన్నిటిని చివరికి మతంలోకి తీసుకొని పెట్టడం, మతాన్ని తిరిగి ఆహ్వానించటంగా భావించి దాన్ని డీమైథాలజైజ్ చేశాడు ఆయన ఫియర్బాక్. దాన్ని నిస్సందేహంగా ఒక గొప్ప ఆవిష్కరణగా మార్క్స్ పొగిడాడు. అయితే అక్కడే హెగెల్ తానే ఒక అబ్స్ట్రాక్ట్ ఫార్మ్ ఆఫ్ ఎలియనేషన్ అని కూడా కార్ల్ మార్క్స్ అంటాడు. ఒక రకంగా ఇది మార్క్స్కి సంబంధించినంత వరకు ట్రిపుల్ బ్రేక్, 3 రకాల బ్రేక్స్ ఉన్నాయి ఆయనకి. క్లాసికల్ పొలిటికల్ ఎకానమీ నుంచి బ్రేక్ చేసుకున్నాడు తనని తాను, హెగీలియనిజం నుంచి బ్రేక్ చేసుకున్నాడు, అలాగే పాత మెటీరియలిజం నుంచి కూడా తను బ్రేక్ చేసుకున్నాడు, ఓల్డ్ మెటీరియల్ నుంచి కూడా తను బ్రేక్ చేసుకున్నాడు. ఆయన తన విమర్శ నుంచి ఆయన శాస్త్రవేత్తలను కూడా మినహాయించలేదు. ఒక చోట అంటాడు అందులోనే, టు హ్యావ్ వన్ బేసిస్ ఫర్ లైఫ్ అండ్ అనదర్ ఫర్ సైన్స్ ఈజ్ ఎ ప్రయారీ ఏ లై. అంటే జీవితానికి ఒక పునాది, శాస్త్రానికి మరొక పునాది ఉంది అని మాట్లాడటమే పెద్ద అబద్ధం అంటాడు. ఇవాళ మనం స్టేట్ క్యాపిటలిజం గురించి మాట్లాడుకుంటున్నాం. స్టేట్ క్యాపిటలిజం లేనిది ఎక్కడ చెప్పండి అని అడిగేవాళ్ళు కూడా ఉన్నారు ఇవాళ. కాదు రష్యాది స్టేట్ క్యాపిటలిజమే కానీ చైనాది కొంచెం ఆలోచించాలి అనేవాళ్ళు ఉన్నారు. లేదు చైనా కూడా అదే అని మాట్లాడేవాళ్ళు ఉన్నారు. క్యూబా ఎప్పుడో జారిపోయింది అనేవాళ్ళు ఉన్నారు. రకరకాల వాదనలు మనం వింటా ఉన్నాం. కానీ ఈ స్టేట్ క్యాపిటలిస్ట్ గురించి ఆయన అప్పుడే చూసినట్లు ఒక మాట చెప్పాడు. We should especially avoid establishing society as an abstraction opposite to the individual. The individual is a social entity అన్నాడు. అంటే వ్యక్తికి వ్యతిరేకంగా మనం సమాజాన్ని నిలబెట్టే పని మానుకోవాలి, అది ఎటువంటి పరిస్థితులను చేయటానికి వీల్లేదు అని చెప్పాడు.
స్టేట్ క్యాపిటలిస్ట్ సొసైటీస్లో ఇవాళ మనం అనేక లోపాలు కనపడుతున్నాయి అనుకుంటున్నాం. వాటిల్లో అతి ప్రధానంగా అయితే చూపించే లోపం ఫిలసాఫికల్ ఆస్పెక్ట్లో ఇదే. అంటే ఇండివిజువల్కి వ్యతిరేకంగా సొసైటీ మొత్తం నిలబెట్టడంతో అక్కడ వస్తున్న సమస్య అది. దీన్ని ఆయన వల్గర్ కమ్యూనిజం యొక్క షామ్ యూనివర్సాలిటీ అనే మాట అన్నాడు. మనిషి అనంతమైన దిగజారుడుతనంలో ఉనికి కలిగిన స్థితి అతనికి స్త్రీలతో ఉండే సంబంధంలో వ్యక్తీకరించబడుతుంది అని గ్రహించాలి అంటాడు. అంటే ఒక మనిషి ఇతర మనిషి పట్ల ఎట్లా బిహేవ్ చేస్తున్నాడు అనే దానికి సంబంధించిన కనిష్ట ప్రమాణం ఏమిటి అంటే అతను ఒక స్త్రీతో ఎలా ప్రవర్తిస్తున్నాడో చూస్తే మనకి ఇతర మనుషులతో అతను ఎలా ఉంటాడో తెలిసిపోతుంది అనే ఒక వండర్ఫుల్ అబ్జర్వేషన్ ఆయన ఆ రోజుల్లో చేశాడు. అప్పటికి నేను అనుకోవటం ఫిమేల్ యూనక్ ఏమైనా వచ్చిందో లేదో కూడా నాకు డౌటే. అప్పటికి చూడాలి ఆ రచనా కాలాన్ని కూడా. ఖచ్చితంగా సెక్షువల్ పాలిటిక్స్ అయితే ఇంకా అప్పటికి రాలేదు. ఎగ్జిస్టెన్షియలిస్ట్ సైమన్ డిబోర్ రచన అయితే రాలేదు నాకు గుర్తున్నంత వరకు. కాబట్టి అసలు స్కోపే లేదు. అది అంత ముందు ఈయన స్త్రీలకు సంబంధించినటువంటి ఒక అద్భుతమైన వాక్యాన్ని ఆయన చెప్పాడు. నేనే చాలా ఇవాళ ఒకసారి మళ్ళీ ఫ్రెష్గా ఆ వాక్యాన్ని చూసినప్పుడు ఎంత అద్భుతంగా ఆయన ఒక మాట అన్నాడు. స్త్రీలకు సంబంధించిన మనిషి ప్రవర్తనను బట్టి అతను ఇతర మనుషులతో ఎలా బిహేవ్ చేస్తాడో చూసే కనిష్ట ప్రమాణం ఉంటుందా, దట్ ఈస్ ద మినిమం డినామినేటర్ అన్నమాట. మనకు అర్థమైపోతుంది ఇక ఆ దెబ్బతో అతను ఎవరు అనేది. ఇది ఆ రోజుల్లో ఆయన మాట్లాడాడు. సో ప్రైవేట్ ప్రాపర్టీ హ్యాస్ మేడ్ అస్ సో స్టూపిడ్ అండ్ వన్ సైడెడ్ దట్ ఎనీ కైండ్ ఆఫ్ ఆబ్జెక్ట్ ఈజ్ అవర్స్ ఓన్లీ వెన్ వీ హ్యావ్ ఇట్. సొంత ఆస్తి మనల్ని ఎంత మూర్ఖులుగా తయారు చేసింది అంటే, ఎంత ఒకవైపు దృక్పథం కలిగిన వాళ్ళుగా చేసింది అని అంటే, ఏ వస్తువు అయినా మనకు కావాలి, అది మన దగ్గర ఉంటేనే అది మంది, అది నా కోసమే ఉనికిలో ఉంది, అది పెట్టుబడిగా అన్నా ఉండనివ్వండి, లేదా నేను దాన్ని డైరెక్ట్గా అనుభవించనివ్వండి, తిననివ్వండి, తాగనివ్వండి, ధరించనివ్వండి, నివసించనివ్వండి, ఇన్ షార్ట్ దాన్ని ఉపయోగించుకోనివ్వండి. In place of all the physical and spiritual senses, there is this sense of possession. నేను ఎట్లాగైనా దాన్ని చెరబడితేనే అది నాది. ఇది which is the simple alienation of all the senses అని చెప్పేసి మాట్లాడాడు. Seeing, hearing, smell, taste, feeling, thought, perception, experience, wishing, activity, loving, అన్ని చూడటం, వినటం, వాసన చూడటం, రుచి చూడటం, అనుభవించటం, ఆలోచన, గ్రహింపు, అనుభవం, కోరికలు, చర్యలు, ప్రేమలు అన్నీ కూడా దీని కిందకే వస్తున్నాయి. అంటే ఈ సొంత ఆస్తిని అధిగమించడం అనేది ఒక అవసరం. ఈ అర్థంలో కమ్యూనిజం అవసరమైన రూపం, తక్షణ భవిష్యత్తుకు ఒక శక్తినిచ్చే సూత్రం అని కూడా ఆయన మాట్లాడాడు. సొంత ఆస్తిని అధిగమించడం చేయాలి, అది చేస్తేనే కుదురుతుంది. ఇంకొక అద్భుతమైన మాట, చాలా మంది అడిగే మాటకు సమాధానం అక్కడ దొరుకుతుంది మనకి. బట్ కమ్యూనిజం యాజ్ సచ్ ఈజ్ నాట్ ద గోల్ ఆఫ్ హ్యూమన్ డెవలప్మెంట్. మానవాభివృద్ధి లక్ష్యం కమ్యూనిజం కాదు. ఇది ద ఫార్మ్ ఆఫ్ హ్యూమన్ సొసైటీ, మానవ సమాజపు యొక్క ఒక రూపం మాత్రమే. ఆ రూపం కమ్యూనిజంలో ఉండాలి, అది లక్ష్యంగా ఉండకూడదు అని ఆయన అద్భుతమైన ప్రకటన చేశాడు. చాలా మంది మాట్లాడుతూ ఉంటారు, ఏమండి ఎప్పుడు వస్తుందండి కమ్యూనిజం అని అడుగుతూ ఉంటారు మనని. అది ఏదో గోల్ అయినట్లు. అంటే బస్సు ఎక్కాము ఇంకా దిగట్లేదేమో, మన బస్ స్టాప్ రావట్లేదేమో అని అడిగినట్టుగా మాట్లాడుతూ ఉంటారు. విప్లవం ఎప్పుడు వస్తుందండి అని అడిగేవాళ్ళు కూడా అలాగే అడుగుతూ ఉంటారు. వాళ్ళందరికీ సమాధానం ఇక్కడ దొరుకుతుందేమో అనిపించింది. ఇది ద ఫార్మ్ ఆఫ్ హ్యూమన్ సొసైటీ. ఇది ఒక పెద్ద జర్నీ విత్ ఇన్ యువర్ సెల్ఫ్, జర్నీ విత్ ఇన్ ద సొసైటీ, జర్నీ టువర్డ్స్ ఏ సెల్ఫ్ డెవలప్మెంట్. ఇది ఒక ప్రాసెస్, అంతేగాని ఇది ఒక పెద్ద ఈవెంట్, ఒక యాక్ట్, దాంతో అప్పటికప్పుడు అయిపోయేది కాదు అనేది కూడా ఆయన ఆ రోజుల్లోనే తేల్చాడు. ఇది స్ఫురణలోకి ఉంటే మనం రెవల్యూషన్స్ ఫెయిల్ అయినాయి, అక్కడతో వెనకబట్టు పట్టిందనే మాటలు కూడా బహుశా మనం తొందరగా మాట్లాడమేమో. The integrality of philosophy and economics manifests itself sharply in the fact that Marx's counterposition of his humanist philosophy to that of communism
comes not in the economic essays but in his critique of the Hegelian dialectic. ఈ పుస్తకంలో కూడా అది చివరిలో ఉంది. నేను ఇక్కడే డీటెయిల్గా మాట్లాడుతున్నాను కాబట్టి బహుశా అక్కడ మళ్ళీ మాట్లాడే అంత టైం నాకు ఉండకపోవచ్చు. ఫిలాసఫీ, ఎకనామిక్స్, తత్వశాస్త్రము, ఆర్థిక శాస్త్రం యొక్క ఇంటెగ్రిటీ, వీటిని సమైక్యపరచటం, ఇది మనకి చాలా ఎక్కడ కనపడుతుంది అని అంటే హ్యూమనిస్ట్ ఫిలాసఫీ అనేటువంటి దాంట్లో మార్క్స్ తీసుకున్న పొజిషన్లో కనపడుతుంది. అంతేగాని ఆయన ఎకనామిక్ ఎసెస్లో కనపడదు. అది క్రిటిక్ ఆఫ్ ద హెగెలియన్ డైలెక్ట్లో మనకి ఎక్కువ కనపడుతుంది అంటాడు. క్రిటిక్ ఆఫ్ ద హెగెలియన్ డైలెక్ట్ని దీనికోసం ఇంత శ్రద్ధగా చదవాల్సిన అవసరం ఉంది. ఇది మరీ ఎక్కడ జరుగుతుందంటే ఫ్యూర్బా నెగేషన్ ఆఫ్ ద నెగేషన్, అభావాన్ని అభావం చేయటం, చాలా ఫేమస్ కాన్సెప్ట్, అది మీరు అందరూ విని ఉంటారు. దీన్ని ఇదేదో కొంచెం మిస్టిఫికేషన్లో ఉందని, మతానికి తిరిగి వెళ్ళడానికి ఇది ఒక వంకని ఆయన మాట్లాడాడు, ఫ్యూర్బాక్ మాట్లాడాడు. కానీ హెగెలియన్ డైలెక్టిక్ పాజిటివ్ మూమెంట్స్ పై మార్క్స్ స్ట్రెస్ చేశాడు. ట్రాన్సెండెన్స్ యాజ్ ఆబ్జెక్టివ్ మూవ్మెంట్, అబ్సల్యూట్ నెగటివిటీ యాజ్ ద మూవింగ్ అండ్ క్రియేటింగ్ ప్రిన్సిపల్, దీన్ని మనం మర్చిపోవద్దు. ఈ అబ్సల్యూట్ నెగటివిటీతో ఎదురుపడ్డప్పుడు మన మార్క్స్ ఇలా అంటాడు, కమ్యూనిజం ఈజ్ హ్యూమనిజం మీడియేటెడ్ బై ద ట్రాన్సెండెన్స్ ఆఫ్ ప్రైవేట్ ప్రాపర్టీ. సొంత ఆస్తిని అధిగమించినటువంటి మానవతావాదంతో మీడియేట్ చేయబడిందే కమ్యూనిజము. సో ఓన్లీ ద ట్రాన్సెండెన్స్ ఆఫ్ దిస్ మీడియేషన్, which is nevertheless a necessary presupposition, does there arise positive humanism beginning from itself. కాబట్టి ఈ మీడియేషన్ ద్వారానే అది ముందు వస్తుంది అని చెప్పి తేల్చేశాడు ఆయన. ఇప్పటికే స్థిరపడిన, ఎస్టాబ్లిష్ అయిన కమ్యూనిజము లేదా కమ్యూనిస్టు పేరుతో ఉన్నటువంటి అధికారాలు భయపడేది, శత్రువుల పరిగణించేది ఇదే, అబ్సల్యూట్ నెగటివిటీ ఎట్ వర్క్, not only against private capitalism but also against state capitalism. ఈ స్టేట్ క్యాపిటలిజం వాళ్ళు కూడా ఇది వాళ్ళకు కూడా కోరుకుడుబడని అంశం. ఈ ఓవర్కమింగ్ ఆఫ్ దిస్ ట్రాన్సెండెన్స్ కాల్డ్ అబ్సల్యూట్ నెగటివిటీ by the Hegel is what Marx considered the only way to create a truly human world, positive humanism beginning from itself అని చెప్పాడు. కాబట్టి ఈ అధిగమించటము అనే దాన్ని మనం చాలా ఇంపార్టెంట్గా తీసుకోవాలి అని చెప్పేసి ఆయన హెగెల్ డైలెక్టిక్లోని ఆ భాగాన్ని మాత్రం హైలైట్ చేశాడు. ఫ్యూర్బాక్తోని కొంతమేరకు అంగీకరించాడు, దాన్ని హైలైట్ చేశాడు. ఎక్కడ తేడా వచ్చిందో అక్కడ ఆయన దాన్ని కట్ చేశాడు. స్టాలిన్ అంటారు ఈ రెండవ నెగటివిటీ యొక్క ఇంటెగ్రేషన్ గురించే భయపడ్డాడని, అందుకే ఆయన నెగేషన్ ఆఫ్ నెగేషన్ని ఎలిమినేట్ చేసే అవసరాన్ని ఫీల్ అయ్యాడని, అందుకే గతి తర్కపు సూత్రాలలో కూడా దీన్ని చేర్చలేదని మాట్లాడతారు కొంతమంది. ఆ తర్వాత క్రుష్చెవ్ కాలంలో తూర్పు యూరప్ దేశాలలో జరిగిన ఘటనలు కూడా రివల్యూషన్ అగెనిస్ట్ కమ్యూనిజంగా వెస్టర్న్ మార్క్సిస్టులు యంగ్ మార్క్స్ రైటింగ్స్ గురించి మాట్లాడటం మొదలుపెట్టాయి. సోవియట్ బ్లాక్ ఏమో యంగ్ మార్క్స్ రచనలన్నీ హెగెలినిజం అనే మరక అంటించుకున్నాయి అని మాట్లాడటం మొదలుపెట్టాయి. మెచ్యూర్ ఎకనామిక్ రైటింగ్ అవి కాదని, అందుకే అలా అవి వాళ్ళు చెబుతున్నారని కూడా ఈ టైంలో కూడా మనకి చర్చ జరిగింది. ఆ తర్వాత కాలంలో ఈ సెకండ్ నెగేషన్ ఏదైతే ఉందో ఇది నిరంతర యుద్ధం చేస్తున్నట్లుంది. సైంటిఫిక్ మెటీరియలిజం అందుకే యంగ్ మార్క్స్ని ప్రీ మార్క్స్ అని అంటోంది అని వీళ్ళు అంటున్నారు. 1844ని చారిత్రక భౌతికవాదపు ఆవిర్భావంగా కూడా వీళ్ళు అందుకే గుర్తించడం లేదు. ఈపీఎంని అందుకే పక్కన పెడుతున్నారు సోవియట్ బ్లాక్ అనే ఆర్గ్యుమెంట్తో వీళ్ళు ఉన్నారు. కానీ ఈపీఎంలో అంటే ఆర్థిక రాజకీయ రాతప్రతులలో నేను క్లుప్తంగా దాన్ని ఈపీఎం అని మాట్లాడుతున్నాను. హెగెల్ని చాలా తీవ్రంగా విమర్శించాడు మార్క్స్. ద మోడ్ ఆఫ్ ప్రొడక్షన్ ఇన్ మెటీరియల్ లైఫ్ డిటర్మిన్స్ ద జనరల్ క్యారెక్టర్ ఆఫ్ ద సోల్, సోషల్, పొలిటికల్ అండ్ స్పిరిచువల్ ప్రాసెస్ ఆఫ్ లైఫ్. ఇది మనందరికి తెలిసిందే, ఎప్పుడు మనం మాట్లాడుకునేదే. ఇట్ ఈస్ నాట్ ద కాన్షియస్నెస్ ఆఫ్ మెన్ దట్ డిటర్మిన్స్ దేర్ ఎగ్జిస్టెన్స్.
మానవుడి చైతన్యం అతని ఉనికిని నిర్ణయించదు. నిజానికి అందుకు విరుద్ధంగా అతని మానవ అస్తిత్వమే అతని చైతన్యాన్ని నిర్ణయిస్తుంది. ఇది రివర్స్లో హెగెల్ మాట్లాడుతున్నాడు అని చెప్పేసి చాలా స్పష్టంగా చెప్పింది కూడా మార్క్స్ అక్కడే చెప్పాడు. అయితే మనం అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే, మార్క్స్లో ఎకనామిక్ కేటగిరీస్ వేరే, ఫిలసాఫికల్ కేటగిరీస్ వేరే అంటూ ఏమీ లేవు. అయితే ఫ్యూర్బాక్కి క్రెడిట్ తన డిస్కవరీస్కి ఇస్తూనే ఆయన డెఫిషియన్సీస్ గురించి కూడా స్పష్టంగా మాట్లాడాడు. ముఖ్యంగా నెగేషన్ ఆఫ్ నెగేషన్ని తిరస్కరించడం పట్ల మార్క్స్ అంగీకారం చూపెట్ల. హెగెల్ గతితర్కంలో మార్క్స్ యాక్చువల్ మూమెంట్ ఆఫ్ హిస్టరీ చూశాడు. అందుకే దాన్ని ఆయన ఏమన్నాడు అంటే సోర్స్ ఆఫ్ ఆల్ డయలెక్టిక్, అన్ని గతితర్కాలకి మూలం అక్కడే ఉంది అన్నాడు. ఒక పక్క ఫ్యూర్బాక్ నుంచి త్వరగానే తనను తాను వేరు చేసుకుంటూ హెగెల్లో ఉన్న పాజిటివ్ పాయింట్ని పాయింట్అవుట్ చేస్తూనే మార్క్స్ హెగెల్ కూడా తప్పుబట్టాడు. అది ఫ్యూర్బాక్లా కాదు, కాకపోతే ఒక ఒరిజినల్ హిస్టారికల్ మెటీరియలిస్ట్ లాగా తప్పుపట్టాడు. మెటీరియలైజేషన్ యొక్క అమానవీయ స్వభావం చూడటంలో హెగెల్ విఫలమయ్యాడు అని కూడా ఆయన పాయింట్అవుట్ చేశాడు. సో హెగెల్ని తన స్ట్రాంగెస్ట్ పాయింట్ థియరీ ఆఫ్ ఎలినేషన్, ఆయనని తన భూమి మీదనే మార్క్స్ ఓడించాడు. ఇది మనం అర్థం చేసుకోవాలి. ఆయన గ్రేట్ మెరిట్స్ని పాయింట్అవుట్ చేస్తూనే తప్పనిసరిగా ఆయన ఈ విషయాన్ని చూడటంలో పూర్తిగా ఫెయిల్ అయ్యాడు అని కూడా ఆయన మాట్లాడాడు. సో ఈ టోటల్ డైకాటమీ బిట్వీన్ ద ఫిలాసఫిక్ వరల్డ్ వేర్ ఎలియనేషన్స్ ఆర్ ట్రాన్సెండెడ్ అండ్ ద యాక్చువల్ వరల్డ్ వేర్ దే ఆర్ యాజ్ బిగ్ యాజ్ లైఫ్ ఈజ్ ప్రూఫ్ ఎనఫ్ that the philosophic world is bereft of practice, that existence doesn't enter the world of essence. అంటే ఊహల్లో ఉండిపోయి అమూర్త భావనలు చేసుకుంటూ మీరు నిజ జీవితంలోకి ఎంటర్ గాని ఆచరణలోకి సాధ్యం కాని విషయాల గురించి మాట్లాడటం వల్ల మీ అబ్సల్యూట్కి ఏ మీనింగు లేదు అని చెప్పేసి హెగెల్ని పూర్తిగా తిరస్కరించాడు. సో we will see later why Hegel separates థింకింగ్ ఫ్రమ్ ద సబ్జెక్ట్ అని ఒకటి రాసి అక్కడ ఆగిపోయాడు. అక్కడ ఎందుకో ఆ మ్యానుస్క్రిప్ట్ డిస్కంటిన్యూ అయిపోయింది, ఆ రాతప్రతి ఆగిపోయింది. సో కాబట్టి యాక్చువల్ కార్పోరియల్ మ్యాన్ స్టాండింగ్ ఆన్ ఫర్మ్ అండ్ వెల్ రౌండెడ్ ఎర్త్, ఇన్హేలింగ్ అండ్ ఎక్సేలింగ్ ఆల్ న్యాచురల్ ఫోర్సెస్ బికమ్స్ సబ్జెక్ట్ అండ్ ద ఫిలాసఫీ హ్యూమనిజం దట్ హ్యాస్ మ్యాన్ ఎట్ సెంటర్. దీనిని నేను సృష్టిస్తున్నాను, ఇది కావాలి అని చెబుతూ, ఇది మీరు ఎన్నటికీ చేయలేరని చెబుతూ హెగెల్ని మీ ప్రిన్సిపుల్ ఒక లై ఆఫ్ ప్రిన్సిపుల్స్ అని చెప్పేసి ఆయన కేటగరైజ్ చేసి మాట్లాడాడు. అయితే నో సింగిల్ ఇయర్, ఇందాక వీరయ్య గారు కూడా మాట్లాడినారు, 1844కున్న ప్రాముఖ్యత. ఇంత ఎపక్ మేకింగ్ డిస్కవరీ అంటే ఒక యుగాన్ని కంప్లీట్గా సృష్టించగలిగిన లేదా శాసించగలిగిన ఒక ఆవిష్కరణ అనేది, దానికి అదేమిటి అని అంటే మెటీరియలిస్టిక్ కాన్సెప్షన్ ఆఫ్ హిస్టరీ, చరిత్రని భౌతికవాద దృక్పథం నుంచి చూడటం అనేది, అది ఈ ఇయర్లో స్టార్ట్ అయింది. అందుకే 1844 ఈజ్ ఎ వెరీ సిగ్నిఫికెంట్ ఇయర్. అంత గొప్ప ఆవిష్కరణలు మళ్ళీ బహుశా తర్వాత చూడలేదా అంటే 67లో వచ్చింది క్యాపిటల్, కాదనటం లేదు. కానీ మొట్టమొదట ఆ ఎపక్ మేకింగ్ డిస్కవరీకి బీజం పడింది మాత్రం 1844 అనేది మనం గుర్తుపెట్టుకోవాలి అనేది కూడా మనం గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. అయితే ఇవి ప్రధానమైన భావనలుగా ఉన్నాయి. అంటే మానవతావాదం కావచ్చు, లేకపోతే వ్యక్తీకరణ కావచ్చు, లేకపోతే క్రిటికల్ పొలిటికల్ ఎకానమీ మీద ఆయన రాసిన విమర్శలు కావచ్చు, వీటన్నిటితో పాటు అప్పుడు ఆయన ప్రధానమైన ఎస్ఎస్లోకి అడుగుపెట్టారు. శ్రమకు వేతనాలు అనే టాపిక్ తీసుకుంటే, పెట్టుబడిదారు వ్యవస్థలో పెట్టుబడిదారు కార్మికుడు ఇద్దరు శత్రుపక్షాలు. ఈ పోరాటంలోనే వేతనాలు నిర్ణయం అవుతాయి. పెట్టుబడిదారులు కలుస్తారు, కానీ కార్మికులకు కలయిక నిషిద్ధం. భూస్వామి పెట్టుబడిదారు పారిశ్రామిక ఫలాలను కలుపుకొని తమ ఆదాయాలను పెంచుకోగలరు. కార్మికుడికి భూమి కౌలు రాదు, పెట్టుబడిపై వడ్డీ రాదు. పెట్టుబడి, భూ సంపద, శ్రమ వీటిని వేరు చేయడం అనేది కార్మికుడికి హానికరంగా, ప్రాణాంతకంగా సంభవించింది అని శ్రమకు వేతనాలు అనే చాప్టర్లో మార్క్స్ చెప్తాడు. వేతనం అంటే ఏమిటి అని అంటే
కనీస అవసరాలను మాత్రమే తీర్చగలిగిన పని చేయగలిగిన స్థితిలో శ్రామికుడిని ఉంచటం, అది మాత్రమే వేతనం. అంటే పశుప్రాయమైన మనుగడ సాగించడానికి సరిపోయేంత మాత్రమే వేతనం. ఈ మాట అన్నది ఎవరు? మార్క్స్ కాదు, ఇది యాడమ్ స్మిత్ అన్నాడు. ఈ యాడమ్ స్మిత్ అన్న మాటని ఆయన ఇక్కడ బ్రహ్మాండంగా కొటేషన్స్లో పెట్టి మరి యాడమ్ స్మిత్ గురించి మాట్లాడాడు. అన్ని సరుకుల మాదిరిగానే మనుషులకు కూడా గిరాకీ ఉండొచ్చు. గిరాకీని మించిపోయి కార్మికుల సరఫరా జరిగితే కార్మికులు బెచ్చమెత్తుకొని బ్రతకొచ్చు, పర్వాలేదు. మిగతా సరుకుల్లాగానే అతను కూడా ఓ సరుకు అవుతాడు అని తేల్చేశాడు. ఒక ఇంపార్టెంట్ అబ్జర్వేషన్ ఏం చేశాడంటే, ఇక్కడ పెట్టుబడిదారు లాభించిన ప్రతి సందర్భంలోనూ కార్మికుడు కూడా లబ్ధి పొంది తీరుతాడని లేదు, కానీ పెట్టుబడిదారుడు నష్టపోయిన ప్రతిసారి కార్మికుడు ఖాయంగా నష్టపోతాడు. ఇదొక అబ్జర్వేషన్ అక్కడ ఆయన చేసింది. పెట్టుబడికి సంబంధించిన విభిన్న విభాగాల మధ్య లాభార్జనలో ఉండే తేడాల కన్నా అధికతరమైన వ్యత్యాసాలు వివిధ తరగతుల కార్మికుల శ్రమకు లభించే ప్రతిఫలాల మధ్య ఉంటాయి అన్నాడు. అంటే దాని అర్థం ఏంటంటే, సమాజ సంపద క్షీణిస్తే అందరికన్నా ఎక్కువగా బాధల పాలయ్యేవాడు కార్మికుడు. సంపన్నవంతమైన సామాజిక స్థితిలో సంపద యజమానుల వర్గానికి లాభం చేకూరినంతగా కార్మిక వర్గానికి ఎన్నడూ చేకూరదు. కానీ దాని క్షీణదశ కార్మిక వర్గాన్ని బాధించినంత క్రూరంగా మరెవరిని బాధించదు. సంపద అభివృద్ధి చెందితే కార్మికుడు కొంచెం గిరాకీ పెరుగుతుంది, వేతనాల కోసం మరింత చాకరీ చేస్తాడు, తద్వారా స్వేచ్ఛను కోల్పోతాడు, జీవితకాలం కుంచుకుపోతుంది, దాంతో మళ్ళీ నష్టం జరుగుతుంది. అంటే సంపద పెరిగినా నష్టమే, సంపద పెరగకపోయినా నష్టమే. ఎటు ఏరి కార్మికుడు మాత్రం నష్టపోవటం అనేది ఖాయం అనే దాన్ని, ఆ పెట్టుబడికి శ్రమకి మధ్య ఉన్న వైరుధ్యాన్ని శ్రమ వేతనాల చాప్టర్ ద్వారా బ్రహ్మాండంగా హైలైట్ చేశాడు. అయితే ఈ సందర్భంగా సరదాగా ఈ సీరియస్ నోట్లో వెళ్ళేటప్పుడు ఒక చిన్న ఉపకథలాగా చూసుకుంటే, మొన్న ఈ మధ్య మిత్రుడు నన్ను అడిగితే చెప్పాను, ఆంధ్రప్రదేశ్ ఎన్నికలలో 175కు 175 వస్తాయని జగన్ గారు భావించారు, 11 వచ్చాయేంటి, నేను అంతా మంచి చేశానని ఆయన అనుకుంటున్నాడు కదా, 11 రావటం ఏమిటి అని అంటే, చాలామంది రకరకాల కారణాలు, పొలిటికల్ కారణాలు మాట్లాడారు. అమరావతి, ఇంకోటి చాలా మాట్లాడారు. నాకు ఎందుకో ఈ 3 సూత్రాలు చదవగానే ఆన్సర్ ఇక్కడ ఈ 3 సూత్రాల్లో ఉందేమో అనిపించింది నాకు. మార్క్సిస్ట్ అనాలిసిస్లో పెట్టుబడిదారీ వర్గానికి లాభం జరగకపోతే, వారికి సంపద సృష్టించుకునే అవకాశం ఇవ్వకపోతే, గ్రామాన ఉండేటువంటి కాంట్రాక్టర్లు కావచ్చు, గ్రామాన ఉండేటువంటి జిల్లా స్థాయిలో ఉండే పెట్టుబడిదారులు కావచ్చు, పారిశ్రామికవేత్తలు కావచ్చు, ఎవరైనా సరే వారికి అనుకున్న అవకాశాలు ఇవ్వకపోతే వారంతా ఏం చేస్తారో ఇవాళ చూపెట్టారు. జరిగింది అది. ఇది నాకెందుకో మార్క్సిస్ట్ అనాలిసిస్ అని అనిపిస్తోంది. మిగతా పొలిటికల్ కారణాలు చాలా ఉండనివ్వండి, కానీ ప్రధానంగా పాలక వర్గాలు తమ అవకాశాలని అందిపుచ్చుకోవటంలో మాకు సరి అయిన ప్రతినిధిగా లేడు, ఇంకా మాకు మరిన్ని అవకాశాలు రావాలి, ఇతనంత కల్పించడం లేదు అని అనుకున్నారు కాబట్టి ఆల్టర్నేటివ్కి వెళ్ళారేమో అని నాకు అనిపిస్తోంది. అది మార్క్స్ ఇక్కడ అటువంటి అబ్జర్వేషన్ ఆల్రెడీ చేసి పెట్టాడు మన కోసం. సో పోగుబడిన శ్రమే పెట్టుబడి. అతడి శ్రమ ఇతరుల ఆస్తిగా మారి అతనితోనే తలపడుతుంది. ఇది ఒక వండర్ఫుల్ అబ్జర్వేషన్ ఆయన చేసింది. పెట్టుబడి సంచయం, అక్యూములేషన్ ఆఫ్ క్యాపిటల్, ఇదేం చేస్తుంది అంటే శ్రమ విభజనని పెంచుతుంది. శ్రమ విభజన ఏం చేస్తుంది? శ్రామికులను పెంచుతుంది. అదేం చేస్తుంది? మళ్ళీ ఇంటర్న్ మళ్ళీ శ్రమను పెంచుతుంది. ఇది ఒక రకమైన విషయస్ సర్కిల్ లాగా మారిపోతుంది. ఆ క్రమంలో శ్రామికుడు లేదా కార్మికుడు అతను కూడా ఒక యంత్రం అవుతాడు. శ్రమపైనే ఆధారపడే ప్రజలు పెరిగే కొద్దీ పోటీ తీవ్రం అవుతుంది, వేతనాలు తగ్గిపోతాయి, బడా పెట్టుబడిదారులు చిన్న పెట్టుబడిదారులను మింగేస్తారు, వారిలో కొందరు కార్మిక వర్గంలో కూడా చేరతారు. ఇది మన కళ్ళ ముందు ఎప్పుడు చూస్తున్నదే, ఇది మీకు ఎవరికి తెలియని సత్యం కాదు. గుంటూరులో నాకు తెలిసి, గుంటూరు ఎగ్జాంపుల్ తీసుకుందాం మనం. విద్యారంగం నాకు తెలుసు కాబట్టి విద్యారంగం గురించి చెప్తున్నా నేను.
ఒకప్పుడు అనేక రకాల చిన్న చిన్న స్కూల్స్ ఉండేవి, ప్రైవేట్ స్కూల్స్ ఇక్కడ బాగానే. నెమ్మదిగా వాళ్ళలో నుంచి కొంచెం పెద్దవాళ్ళు బయలుదేరిన తర్వాత చిన్న చిన్న స్కూళ్ళ వాళ్ళు స్కూళ్ళు ఎత్తేసుకొని ఈ పెద్ద స్కూళ్ళల్లో ఫ్లోర్ ఇన్ఛార్జీలు, అకాడమిక్ ఇన్ఛార్జీలు పాఠం చెప్పడం వస్తే, లేదా టీచర్లు రకరకాల వృత్తుల్లో, లేదా బస్సులు చూసేవాడు, ఇట్లా రకరకాల వృత్తుల్లో చేరిపోయారు. మన కళ్ళ ముందు జరిగిన పరిణామం అదంతా. ఇప్పుడు చూస్తే అన్ని లేవు, ఒక రెండో మూడో ఉంటాయి, గుత్తస్వామ్యంతో వచ్చిన సంస్థలుగా మిగిలిపోయినవి. ఇది దేశం అంతా జరిగే క్రమమే, అది పరిశ్రమల్లో మనకు చూసేదే అది. దాన్ని ఆయన ఆ రోజే మాట్లాడాడు. ఇది ఓవర్ ప్రొడక్షన్కి దారి తీస్తుంది, దీంతో మళ్ళీ వేతనాలు తగ్గుతాయి. పెద్ద పెట్టుబడిదారీ దేశాల్లో వేతనాలు లాభాలు కూడా కొంచెం స్వల్పంగానే ఉంటాయి, వాటి పెరుగుదల. నిజానికి మనకు అది స్పష్టంగా తెలుసు కూడా, జనసంఖ్యను పెంచడం కుదరదు కాబట్టి అది తగ్గించుకోక తప్పదు, లేకపోతే కార్మికులు నాశనం అయిపోతూ ఉంటారు. కార్మికుడి దారిద్ర్యం స్థిరంగానే ఉంటుంది అక్కడైనా ఇక్కడైనా. ఇవాళ మనం అమెరికన్ బ్యాంక్ ఇంట్రెస్ట్లు చూడండి, ఇండియన్ బ్యాంక్ ఇంట్రెస్ట్లు చూడండి. ఈ దేశంలో ఇంట్రెస్ట్ రేట్ చాలా ఎక్కువ. అమెరికన్ ప్రజలకి ఇంట్రెస్ట్ రేట్ దొరకదు, దాచుకున్నా దొరకదు, వడ్డీకి తీసుకుందామన్నా దొరకదు, అది ఎప్పుడు తక్కువగానే ఉంటుంది. ఈ ఆర్థిక వ్యవస్థ లక్ష్యం ఏంటంటే, ఆయన అన్నది సమాజాన్ని అసంతృప్తికరంగా మార్చడం. కార్మికుడి ప్రయోజనాలు ఎప్పుడూ సమాజ ప్రయోజనాలకి విరుద్ధంగా ఉండవు అంటుంది రాజకీయ అర్థశాస్త్రం. కానీ సమాజం ఎల్లప్పుడూ అనివార్యంగా కార్మికుడి ప్రయోజనాలకు వ్యతిరేకంగానే నిలబడుతుంది అంటాడు. విల్హెల్మ్ షుల్జ్ మూమెంట్ ఆఫ్ ప్రొడక్షన్ అనే దాంట్లో ఒక మంచి అబ్జర్వేషన్ చేశాడు ఆయన. దాన్ని ఆయన రాశాడు. దాంట్లో స్పెషల్ స్కిల్, ఒక ప్రత్యేకమైన నైపుణ్యం ఉన్నవాళ్ళు, లాంగ్ టర్మ్ ట్రైనింగ్ అవసరమైన వాళ్ళు, వారి వృత్తులు ఎక్కువ లాభదాయకం, డౌట్ లేదు. సాఫ్ట్వేర్ ఇంజనీర్లు బాగా ఎక్కువ సంపాదిస్తారు. ఆర్డినరీ డల్ మెకానికల్ వర్క్, ప్లంబర్, క్లీనర్, ఎలక్ట్రీషియన్, ఎవరో వీళ్ళు డెస్క్ ఆపరేటర్లు, వీళ్ళ ప్రతిఫలం ఎప్పుడు తగ్గుతూ ఉంటుంది. ఫస్ట్ వర్కరు, మొదటి స్థాయి వర్కరు 50 ఏళ్ల క్రితం కంటే ఇప్పుడు 7 రెట్లు ఎక్కువ సంపాదిస్తున్నాడు. సెకండ్ వర్కర్ జీతంలో చేంజ్ లేదు. వీళ్ళిద్దరిని యావరేజ్ తీస్తే ఏమవుతుంది? 4 రెట్లు మాత్రమే లెక్కకు వస్తుంది. ఎందుకంటే వాడు 7 రెట్లు, ఈయన అదే రేటు కదా. ఏంది 8 వేసుకుంటే 8/2 4 రెట్లే పెరిగినట్టు మనకు లెక్క కనపడుతుంది. కానీ ఫస్ట్ వర్కర్లు ఎంతమంది ఉంటారు? 1000 మందే ఉంటారు. సెకండ్ వర్కర్లు, సెకండ్ కేటగిరీ ఎంతమంది ఉంటారు? 9,90,000 మంది ఉంటారు, 10 లక్షల్లో. కాబట్టి దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, జీవిత అవసరాలు పెరిగి ఉంటే ఈ సెకండ్ లైఫ్ మిజరబుల్గా మారుతుంది. సో వేతన పరిమాణపు స్థిరత్వం అనేది అసాధ్యం అని చెప్పాడు ఆయన. యంత్రాలు వచ్చాయి, కానీ కార్మికులకు 10 గంటలు పెరిగాయి. పేదవాళ్లను అపరిమితంగా దోచుకునే హక్కు ఇది అని మాట్లాడతాడు. ఇవాళ మనం అది మనకి స్పష్టంగా కనపడతానే ఉంది. సో క్లాసికల్ పొలిటికల్ ఎకానమీ కార్మికుడిని గొడ్డి చాకరీ చేసే జంతువుగా మాత్రమే గుర్తిస్తుంది అని చెప్పాడు. షుల్జ్ మరొక అబ్జర్వేషన్ కూడా చేశాడు. ఫ్రాన్స్లో ఉత్పత్తి వ్యవస్థ అభివృద్ధిలో ప్రస్తుత దశను బట్టి చూస్తే, అంటే ఆనాటికి ఆ దేశంలో పని చేయగలిగిన ప్రతి వ్యక్తి సగటున రోజుకు 5 గంటలు పనిచేయడం సమాజపు భౌతిక ప్రయోజనాలన్నింటినీ తీర్చడానికి సరిపోతుంది. ఇది ఆయన అంచనా. అంటే ఫ్రాన్స్లో ఉన్న వాళ్ళు ఆ రోజున ఆ డెవలప్మెంట్ని కంటిన్యూ చేయడానికి ప్రతి మనిషి 5 గంటలు చేస్తే చాలు, ఎక్కువ చేయక్కర్లా. కానీ చేయరుగా అందరూ. కానీ నిజంగా ఏం జరిగింది ఆ తర్వాత కాలంలో, అప్పుడు కానీ ఆ తర్వాత కానీ కార్మికులు శ్రమ చేసే సమయం మాత్రం 8 గంటల నుంచి 10 గంటలు 12 గంటల దాకా పెరిగిపోయింది. వీళ్ళదేమో పెరిగింది, నిజానికి 5 గంటలు చాలని షుల్జ్ లెక్కేశాడు. పెకెర్ థియరీ నోవెల్ ది సోషల్ ఎకానమీ అనే దాంట్లో ఒక అద్భుతమైన లెక్క చెప్పాడు. ఇది మనసుని కొంచెం కలిచివేసే లెక్క మనందరికీ. ఈ ఆర్థిక వ్యవస్థ, క్లాసికల్ పొలిటికల్ ఎకానమీ మనుషులని నీచమైన వృత్తులకు గురి చేస్తుంది అని చెప్తాడు. చాలా నీచమైన వృత్తులకు గురి చేస్తుంది. ఇంగ్లాండ్లో ఆ రోజున, అంటే 1842లో వేశ్యల సంఖ్య 60,000 నుంచి 70,000 వరకు ఉంది. వేశ్యల సంఖ్య. అనుమానాస్పద ప్రవృత్తి, డౌట్ఫుల్ వర్చ్యూ, తెలుగులో సందేహాస్పద వ్యక్తిత్వమో ఏమనాలో దాన్ని, పవిత్రతో, దానికి ఉన్నవాళ్ళు మళ్ళీ అదే సంఖ్యలో, మళ్ళీ 60,000 నుంచి 70,000. వీళ్ళందరి యావరేజ్ లైఫ్ స్పాన్ 6 నుంచి 7 ఏళ్ళు, అంతకంటే ఎక్కువ బ్రతకరు.
ఎందుకంటే అప్పుడు ఇప్పుడున్నంత టెక్నాలజికల్ మెడికల్ డెవలప్మెంట్ లేదు కాబట్టి ఆ 2 ఏళ్ల కంటే ఎక్కువ బ్రతకరు, సుఖరోగాలు వచ్చి చచ్చిపోతారు. అంటే వేశ్యావృత్తి కొనసాగాలంటే గ్రేట్ బ్రిటన్లోని 3 రాజ్యాల నుంచి ఏడాదికి 8,000 నుంచి 9,000 మంది ఈ వృత్తిలోకి వస్తుండాలి. అంటే ఆ వృత్తి నడవాలి అంటే అంతమంది వస్తూనే ఉండాలి. ఎక్కడి నుంచి? ఆ టౌన్లలోకి, చుట్టుపక్కల ఉన్న పల్లెటూళ్ళ నుంచి రావాలి మైగ్రేషన్. అంటే రోజుకు 24 మంది బలిపశువులు, సగటున గంటకు 1. ఈ నిష్పత్తి ఇలాగే కొనసాగితే ఈ మహిళల సంఖ్య ఎంత ఉండబోతోంది అంటే ఒక 15 లక్షలు. ఇది 1842 నాటి లెక్క. ఏం మారింది? ఇవాళ లెక్క వేసుకుంటే అసలు మనం మరీ భయంకరంగా మన అంచనా కూడా అందదు. ఆ స్థితి మనకు కనపడుతోంది ఇవాళ. అంటే రాజకీయ అర్థశాస్త్రం అమూర్త శ్రమను ఒక వస్తువుగా పరిగణిస్తోంది. శ్రమ ఒక సరుకైపోయింది. తాను చేసిన ఉత్పత్తిలో నుంచి అత్యంత స్వల్పమైన భాగం పొందటానికి అంగీకరించక తప్పని స్థితి అతనికి కల్పించబడింది. దాన్ని ఆయన వేతనం అని పిలుచుకుంటున్నాడు. శ్రమలో మారకపు విలువను తప్ప దేన్ని చూడటం లేదు. చుట్టుపక్కల పల్లెల్లో ఉంచి ఆరోగ్యవంతులైన మనుషులు, అంటే కొత్త రక్తం పరిశ్రమల్లో పనిచేయడానికి ఎప్పటికప్పుడు లభిస్తూ ఉండనట్లయితే పారిశ్రామిక పట్టణాల్లో కార్మికుల జనాభా స్వల్ప కాలంలోనే అంతరించిపోయి ఉండేది అనే మాట కూడా ఈ పెకర్ మాట్లాడాడు థియరీ నోవెల్ ద సోషల్ ఎకానమీలో. దాన్ని మన వాళ్ళు ఈ మార్క్స్ ఆ పుస్తకంలో రాశాడు, దాన్ని కోట్ చేశారు. పెట్టుబడిపై లాభం అనేది కూడా మనం చూసుకుంటే, పెట్టుబడి అంటే ఏంటి? ఇతరుల శ్రమ ఫలితమైన వస్తువులను సొంత ఆస్తిగా కలిగి ఉండటం. ఇది మనం అర్థం చేసుకోవాలి. పెట్టుబడి నీది కాదు, ఇతరుల శ్రమ ఫలితమైన వస్తువు, శ్రమ ఫలితం నీ సొంత ఆస్తిగా మారింది. జేబీసే చెప్పినట్లు దీన్ని రక్షించేందుకై శాసన నిర్మాణ వ్యవస్థ సాకారం ఒకటి కావాలి. అది అవసరం అవుతుంది, చేస్తారు వాళ్ళు. సంపద కొనుగోలు శక్తినిస్తుంది. ఇది ఒక రకమైన ఆధిపత్యం. ఈ మాటలన్నది ఎవరు? మార్క్స్ కాదు. ఇప్పుడు చివరి 2 మాటలన్నది ఆడమ్ స్మిత్ అన్నాడు. పైన చెప్పిన జేబీసీ అంటే ఇది ఆడమ్ స్మిత్ అన్నాడు. పెట్టుబడి ఒక నియంత్రణ శక్తి, ఏ శక్తి దానికి ఎదురు నిలబడలేదు అని కూడా చెప్పాడు. పెట్టుబడి అంటే దాగి ఉన్న శ్రమ. పెట్టుబడిపై లాభం వేరు, కార్మికుల వేతనం వేరు. లాభానికి పెట్టుబడికి ఒక నిష్పత్తి ఉండాలి అని పెట్టుబడిదారుడు ఎప్పుడు పట్టుబడతాడు. కానీ ఆ నిష్పత్తి వేతనం దగ్గర చూడరు. ఎటువంటి పరిస్థితుల్లోనూ వేతనానికి ఆ నిష్పత్తితో సంబంధం లేదు. ద్రవ్య చలామణి సాధనాలు ఇప్పుడు మరింత చౌకగా తేలిగ్గా దొరుకుతున్నాయి కాబట్టి ఇంకా లాభాలు పెరుగుతాయి అని ఆ రోజునే ఒక అంచనాకు వచ్చారు ఆయన. శ్రమపై పెట్టుబడి ఆధిపత్యం పెట్టుబడిదారుని ఉద్దేశాలు. కేవలం లాభాలు సంపాదించడమే ఉద్దేశం, ఇంకొక ఉద్దేశమే లేదు. పెట్టుబడిదారుడు నేను సమాజాన్ని ఉపయోగిద్దాం అనుకున్నాను, ఇక్కడ జాబులు ప్రొవైడ్ చేద్దాం అనుకున్నాను, నవ్యాంధ్రను నిర్మిద్దాం అనుకుంటున్నాను నేను, ఇప్పుడు మేము వచ్చాక చూడండి ఎంత బిల్డప్ అవుద్దు అని ఏం చెప్పినా ఇవన్నీ కహానీలు తప్ప ఇంకోటి ఏం కాదు. లాభాలు సంపాదించడమే ఆయన ఉద్దేశం, అంతకుమించి ఇంకొక ఉద్దేశం ఉండదు. సమాజం ఆర్థికంగా అభివృద్ధి చెందడం లేదా పతనం కావడంతో భూమి, కౌలు, వేతనాలు ముడిపడి ఉంటాయి. కానీ లాభం రేటు మాత్రం వాటితో వేటితో ముడిపడి ఉండదు. వృద్ధి చెందుతున్న దేశాలలో ఈ రేటు అధికంగా ఉండటం, క్షీణ దశలో ఉన్న దేశాల్లో తక్కువగా ఉండటం జరగదు. తద్విరుద్ధంగా ధనిక దేశాల్లో తక్కువగా, పేద దేశాల్లో ఎక్కువగా ఉంటుంది. ఇది కూడా మనం అర్థం చేసుకోవాలి. మనం మరి ఏ తరహా దేశమో మనం అర్థం చేసుకోవాలి. సో పెట్టుబడుల సంచయం, పెట్టుబడి నిల్వ పెరగటం, వేతనాలు పెరగటం, పెట్టుబడిదారుల మధ్య పోటీ వల్ల వారికి లాభాలు తగ్గే అవకాశం ఉంది అని ఆడమ్ స్మిత్ ఒక అబ్జర్వేషన్ చేశాడు, దాన్ని నోట్ చేశాడు ఆయన. అంటే లాభాలు పెరగడం అనేది సరుకు ధరపై చక్రవడ్డీ విధించడం అని చెప్తాడు ఆయన. పెట్టుబడి పెరిగే కొద్దీ పోటీ కారణంగా లాభాలు తగ్గుతాయి. ఈ స్థితిలో అందరికన్నా ముందు దెబ్బతినేది ఎవరు అంటే చిన్న తరహా పెట్టుబడిదారుడు. కాబట్టి చిన్న తరహా పెట్టుబడిదారుడు నెమ్మదిగా కార్మికుడు అవుతాడు. కార్మికుడు ఇంకొంచెం కిందికి దిగజారి బిచ్చం ఎత్తుకునేవాడిగా, నేరగాడిగా మారతాడు. సరుకుల తయారీలో లేదా కొనుగోలులో, తిరిగి వాటిని అమ్మడంలో నిత్యం వినియోగించే పెట్టుబడిని చెర పెట్టుబడి. ఇది పెట్టుబడిదారుల్లో అధీనంలో ఉండగా అది లాభం రాదు. ఇది ఎప్పుడు గడిస్తుంది? లాభం మారకం ద్వారా మాత్రమే గడిస్తుంది. భూమి అభివృద్ధి కోసం ఉపయుక్త యంత్రాలు, వాణిజ్య పరికరాలు స్థిర పెట్టుబడి కిందకి వస్తాయి. నికర ఆదాయాన్ని పెంచుతుంది. ఇది పెట్టుబడి
స్థిర చర పెట్టుబడుల మధ్య డివైడ్ అయి ఉంటుంది. ఈ సంబంధం ఎప్పుడు బడా పెట్టుబడిదారుడికే ఎక్కువ అనుకూలంగా ఉంటుంది అని చెప్పేసి ఆయన స్పష్టంగా తేల్చేశాడు. డేవిడ్ రికార్డో రెంట్ ఆఫ్ ల్యాండ్ నుంచి ఒక పెద్ద ఎక్స్ట్రాక్ట్ని ఈ సందర్భంగా ఆయన కోట్ చేశాడు. దేశాలు ఉత్పత్తి కార్ఖానాలు తప్ప మరేవి కావు. మనిషి వినియోగము ఉత్పత్తి చేతనైన యంత్రం మాత్రమే. మనిషి ఎవరయ్యా అంటే వినియోగము ఉత్పత్తి చేతనైన యంత్రం. మనిషి జీవితం కూడా పెట్టుబడి. ఈ ప్రపంచాన్ని ఆర్థిక నియమాలే గుడ్డిగా నడుపుతాయి. రికార్డులో దృష్టిలో మనుషులకు ఎలాంటి విలువ లేదు. ఈ పాయింట్ని రికార్డు మీద క్రిటిసిజంగా ఆయన ఈ ఎక్స్ట్రాక్ట్లో లాక్కొచ్చాడు. అవకాశం ఉంటే ఒకవేళ రాజు అంటే రాజ్యం ద్వీపంలో ఒంటరిగా జీవిస్తూ నిరంతరం ఒక కందెన తిప్పుతూ ఇంగ్లాండ్లోని సకల కార్యకలాపాలను స్వయంచాలక యంత్రాలే నెరవేర్చేలా చేయడం కన్నా వాంఛనీయమైనది ఉందని ఎవరైనా చెప్పగలరా అని సిస్మండి చెప్పిన దాన్ని కూడా ఆయన కోట్ చేశాడు. అంటే వాళ్ళకి మనుషులతో పని లేదు, నిజంగా స్కోప్ ఉండి మొత్తం దేశమంతా కందెనలు ఉండి ఆ కందెనలన్నింటినీ కనెక్ట్ చేసి రాజు ఆయన గదిలో కూర్చొని బటన్ నొక్కితే, మీకు బటన్ నొక్కటం బాగా ఫేమస్ కదా ఇక్కడ, బటన్ నొక్కటం అనేది చేయగలిగితే మొత్తం అన్నీ నడిచిపోతూ ఉంటే ఆయన కార్మికులతో పని లేదు, మనుషులతో పని లేదు, హాయిగా అది మొత్తం జరిగిపోతూ ఉంటుంది. ఇది సిస్మండి మాట్లాడాడు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో ఇప్పుడు ఇంకొంచెం ఆ పనిని తేలిగ్గా కూడా చేసుకోవచ్చు. ఇది ఆయన మాట్లాడింది. భూస్వాముల హక్కుకు మూలం దొంగల దోపిడీయే, ఇది సే అన్నమాట. కౌలుదారుకు భూస్వామికి మధ్య జరిగే పోరాటం ఫలితంగా భూమి కౌలు నిర్ధారణ అవుతుంది. ఇందాకేమనుకున్నాం, కార్మికుడికి పెట్టుబడికి మధ్య జరిగిన పెట్టుబడిదారుడికి మధ్య జరిగే పోరాటం ఫలితంగా వేతనాలు, కౌలుదారికి భూస్వామికి మధ్య జరిగే పోరాటం ఫలితంగా భూమి కౌలు నిర్ధారించబోతుంది. కౌలుదారు వాటాన్ని కనిష్టంగా ఉంచేందుకు భూస్వామి ప్రయత్నిస్తాడు. సాధారణంగా ఒక ఎస్టేట్కు చెల్లించే భూమి కౌలు దాని స్థూల దిగుబడిలో 3వ వంతుగా ఉంటుంది. ఆహారం ఎల్లప్పుడూ భూమి కౌలు సంపాదించి పెట్టగల ఉత్పత్తుల్లో ఒకటిగా ఉంటుంది. దీన్ని బట్టి కొన్ని అబ్జర్వేషన్స్ చేశాడు ఆయన. జనాభా పెరిగే కొద్దీ భూమి కౌలు పెరుగుతుంది. రైల్వే సౌకర్యం లాంటిది ఉంటే భూమి కౌలు పెరుగుతుంది. ప్రతి ఒక్క మెరుగుదల భూ కౌలుని వాస్తవ సంపదని పెంచుతుంది. అంటే సమాజానికి జరిగే ప్రతి మేలు భూస్వామి స్వప్రయోజనాలకు వాడుకుంటాడు. కనుక భూస్వామి ప్రయోజనం సమాజ ప్రయోజనం ఒకటేనని స్మిత్ నిర్ధారించాడు. ఇది వివేక శూన్యత అని ఆడమ్ స్మిత్ని కార్ల్ మార్క్స్ తప్పొట్టాడు. అక్కడ సొంత పెట్టుబడితో సాగు చేసే చిన్న తరహా భూ యజమానికి పెద్ద భూస్వామికి మధ్య ఉన్న సంబంధం ఫ్యాక్టరీ ఓనర్కు సొంత పరికరాలతో పనిచేసే చేతివృత్తుల వారికి మధ్య ఉండే సంబంధం లాంటిదే అని తేల్చేశాడు. అంతేకాదు, భూ సంపదలో అధిక భాగం పెట్టుబడిదారుల పరం కావడం ఈ పోటీ తాలూకు పర్యవసానం. ఇది చాలా ఇంపార్టెంట్ అబ్జర్వేషన్ అండి. చాలా కమ్యూనిస్ట్ పార్టీలుగా చెప్పుకునే వాళ్ళు బహుశా మరి ఇంకా పరిగణనలోకి తీసుకోని విషయంగా నేనైతే భావిస్తా ఉన్నా. భూ సంపదలో అధిక భాగం పెట్టుబడిదారుల పరం కావడం ఈ పోటీదారుల పర్యవసానం. దాంతో వాళ్ళు పెట్టుబడిదారులుగా ఉంటూనే భూ యజమానులుగా కూడా అవతరిస్తారు. ఇది అర్థం చేసుకోవాలి. ఇది అర్థం చేసుకోకుండా మనం 40ల్లోనూ 50ల్లోనూ ఈ దేశం అర్ధవలస అర్ధ భూస్వామ్య దేశం అని మాట్లాడి ఆ ఫ్రేమ్వర్క్ నుంచి ఇప్పటికీ వైదొలగకుండా, సమీక్షించుకోకుండా, వస్తున్న మార్పులను ఏదో అంచనా వేయకుండా ఇప్పటికీ కాంపడా బుర్జా ఉంది, ఇప్పటికీ భూస్వామ్య వ్యవస్థ ఉంది, ఇప్పటికీ అవే ఉన్నాయని చెప్పి మాట్లాడుతూ దానికి సంబంధించిన అర్ధభూస్వామ్య అర్ధవలస అని మాట్లాడుతూ ఆ ఫ్రేమ్వర్క్లోనే ప్రోగ్రామ్స్ని రాసుకుంటూ తమ యాక్టివిటీని తమకు తామే తెలియకుండా లిమిట్ చేసుకుంటున్న ఒక పరిస్థితి కనపడుతుంది. ప్లీజ్ గో టు ద మార్క్స్ ఒరిజినల్ వర్క్స్. మార్క్స్ ఒరిజినల్ వర్క్స్లో ఏం రాశాడో ఒక్కసారి మళ్ళీ చూడండి అని నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. నా అబ్జర్వేషన్ తప్పైతే సరిదిద్దుకోవడానికి సిద్ధంగా ఉన్నా. నేను పెట్టుబడిదారులకు భూ యజమానికి మధ్య భేదం సమసిపోతుంది. ఫలితంగా ప్రజల్లో కార్మిక వర్గం, పెట్టుబడిదారీ వర్గం అని 2 వర్గాలే మిగులుతాయి. ఇది మనం అర్థం చేసుకోవాలి. ఇప్పటికీ ధనిక రైతు ఎవరు? మనకెవరికి పెద్ద డెఫినేషన్ లేదు. ధనిక రైతు ఏమిటి అనేది ఇంకా తేల్చలా మనం. అతను ఎక్కడుంటాడు? అతనితో పోటీ పడుతున్నామా? అతను మనం కలుపుకుంటున్నామా? ఏం చేస్తున్నాం? దీని మీద ఇంకా సందిగ్ధత ఉంది మనందరికీ. కానీ ఈ విషయాల్ని మార్క్స్ సూచనప్రాయంగా ఆ రోజే మాట్లాడాడు. సొంత ఆస్తి ఆధిపత్యం భూమిని ఆస్తిగా పలికి ఉండటంతో మొదలవుతుంది.
అదే దానికి ఫౌండేషన్. కానీ భూమి మనిషి నుంచి పరాయీకరణ చెంది కొద్దిమంది భూస్వాముల రూపంలో మళ్ళీ తిరిగి అతన్ని ఎదుర్కొంటుంది. ఒకప్పుడు ప్రభువు లేని భూమి ఉండదు. ఇది కొటేషన్. ఇప్పుడు డబ్బుకు యజమానే లేడు. డబ్బు ఎవడి దగ్గర ఉంటే వాడే యజమాని. అంతేగాని ఒకప్పుడు భూమికి ప్రభువు ఉన్నట్టు ఇప్పుడు డబ్బుకి ఎవడు యజమాని లేడు. ఇది స్పష్టంగా పెట్టుబడిదారీ వ్యవస్థలో వచ్చిన ఒక మార్పు. భూ యజమానులకి భూమితో ఉండే ఒక సంబంధం గురించి మాట్లాడతారు, ఎమోషనల్ కాంటాక్ట్ గురించి మాట్లాడతారు, మా మా వంశం అంటారు, మా పాలన అంటారు, మా భూమి అంటారు, చాలా మాట్లాడతారు. అదంతా నాన్ సెన్స్, స్టూపిడిటీ. ఏమీ లేదు, డబ్బు చేసుకునే అవకాశం వస్తే వాళ్ళందరూ పారిశ్రామికాధిపతులు అయిపోతారు అని మన వాళ్ళు చెప్పారు. అట్లా జరుగుతూనే ఉంది. వాళ్ళ మళ్ళీ ఖచ్చితంగా డబ్బు యజమాని రూపం ధరించిపోయింది. వాళ్ళ భారీ భూ ఆస్తి భూస్వామ్య స్వభావాన్ని వదిలించుకుంది, పారిశ్రామిక స్వభావాన్ని సంతరించుకుంది. భూ కార్మికుల సంఖ్య కనీస స్థాయికి తగ్గిపోతోంది. కౌలు రౌతుల వర్గం పెట్టుబడిదారుల శక్తికి ప్రతినిధిగా ఉంటుంది అనేది మనం అర్థం చేసుకోవాలి అని కూడా చెప్తాడు ఆయన. ఇక్కడి నుంచి శ్రమ వ్యక్తీకరణ అన్న దాంట్లోకి వస్తాడు. ఎలియనేటెడ్ లేబర్. సొంత ఆస్తి అనే వాస్తవం నుండి రాజకీయ అర్థశాస్త్రం మొదలవుతుంది. కానీ శ్రమకు పెట్టుబడికి భూమికి మధ్య విభజనకు మూలం ఏమిటో ఈ శాస్త్రం మనకి ఎప్పుడు చెప్పదు. అలాగే ప్రతి చోట పోటీ అనే దాన్ని ప్రవేశపెట్టింది. ఉత్పత్తిదారుల మధ్య పోటీ. దాని రిజల్ట్ ఏంటి? ఏకస్వామ్యం. చేతి వృత్తుల భావన, దాని రిజల్ట్ ఒక వృత్తి సంఘం. భూ ఆస్తి విభజన, దీని రిజల్ట్ ఏంటి? భారీ ఎస్టేట్ల భావన. ఇవి అనివార్య పరిణామాలుగా కూడా చెప్పదు రాజకీయ అర్థశాస్త్రం. సొంత ఆస్తి, సంపద పట్ల అత్యాశ, శ్రమ, పెట్టుబడి, భూ ఆస్తి విడివడటం, మారకం పోటీ, విలువ, మనుషులు విలువనివ్వకపోవడం, ఏకస్వామ్యానికి పోటీకి ఉన్న ఈ ఎసెన్షియల్ రిలేషన్ని మార్క్స్ ఏమన్నాడు అంటే ఇది ప్రాసెస్ ఆఫ్ ఎస్ట్రాంజ్మెంట్. అంటే దీన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి అంటే పరాయీకరణకు సంబంధించిన పద్ధతులు సాగుతున్న ఒక ధోరణిగా మనం చూడాలి దీన్ని. ఇది ఈ కరెంట్ ఎకనామిక్ ట్రూత్ నుంచి మనం మొదలు పెట్టాలి. ఈ వాస్తవ ఆర్థిక సత్యం నుంచి మనం విషయాలను అర్థం చేసుకోవాలి. వస్తు ప్రపంచం విలువ పెరిగే కొద్దీ అదే నిష్పత్తిలో మానవ ప్రపంచం విలువ తగ్గుతూ పోతుంది. శ్రమ సరుకులను మాత్రమే చేయదు, అది తనను కార్మికుడిని సరుగ్గా మారుస్తుంది. శ్రమ సరుకును తయారు చేస్తుంది, శ్రమ సరుకు అవుతుంది, అది కార్మికుడిని కూడా సరుగ్గా మారుస్తుంది. 3 రకాల ఎలియనేషన్స్ మనకు కనపడుతున్నాయి వరుసగా. శ్రమ ఉత్పాదితం, ప్రొడక్ట్ ఆఫ్ లేబర్, పరాయి వస్తుగా స్వతంత్రమైన శక్తిగా మారి ఆ శ్రమతోనే తలపడుతుంది. శ్రమ ఫలితం ఏంటి అంటే పదార్థ రూపం తీసుకున్న శ్రమ. దీన్ని మనాళ్ళు కొంచెం కఠినమైన మింగుడుబడని అనువాదమే ఇది. ఆబ్జెక్టిఫికేషన్ని శ్రమ వస్తువీకరణ అని మార్చారు. శ్రమ అంటే వస్తువుగా మార్చటం, దాన్ని వస్తువీకరణ అనే పదం వాడారు. ఇదేదో కొంచెం గ్రాంధిక కనెక్షన్, సంధి కొంచెం తప్పుడు సంధి ఏమని కొంచెం చిన్న డౌట్ నాకు. వస్తువును కోల్పోవడం అనుకుందాము, దానికి దాస్యం చేయడం వ్యక్తీకరణ, పరాయీకరణగా కనిపిస్తుంది. ఫలితంగా శ్రామిక ప్రపంచం కుంచుకుపోతుంది. మతంలో కూడా ఇలాగే. దేవుడిని శక్తివంతం చేసే కొద్దీ మనిషిలో మిగిలేదంతా తగ్గిపోతుంది. ఉత్పత్తి పెరిగే కొద్దీ శ్రామికుడు తను తాను కాకుండా పోతాడు. ప్రకృతి శ్రమకు జీవన సాధనాలు సమకూరుస్తుంది. ఇంద్రియ జ్ఞానంతో గ్రహించగల బాహ్య ప్రపంచం శ్రమకు చెందిన వస్తువుగా తన ఉనికిని కోల్పోతుంది. జీవితావసరాలను సమకూర్చే వనరుగా కూడా అది తన ఉనికిని కోల్పోతుంది. కార్మికుడు వస్తువుకి బానిసవుతాడు. ధనికుల కోసం ఇక్కడ అసలు మార్క్స్లో మనం ఒక పోయిట్ని చూడొచ్చు. అద్భుతమైన కాదర్ సాబ్ లాంటి వాళ్ళు మంచి బ్రహ్మాండమైన కవిత్వం రాయగలరు. ఆయన రాసి ఉన్నాడు కూడా ఆల్రెడీ. అంత అద్భుతమైన వాక్యాలు, చాలా కవితాత్మకమైన వాక్యాలు మనకు కనపడతాయి. ధనికుల కోసం శ్రమ అద్భుతమైన వస్తువులను ఉత్పత్తి చేస్తుంది, కానీ కార్మికుడి కోసం అది లేమిని ఉత్పత్తి చేస్తుంది. అది ఓ వంక రాజభవనాలను నిర్మిస్తుంది, కార్మికుల కోసం మాత్రం పూరి గుడిసెలను నిర్మిస్తుంది అని అట్లా సాగుతుంది. ఇంక చాలా పెద్ద పేర అది. వ్యక్తీకరణ ఉత్పత్తి ఫలితంలోనే కాదు, ఉత్పత్తి ప్రక్రియలో కూడా వ్యక్తమవుతుంది. అది కార్యాచరణ తాలూకు పరాయీకరణ. కార్మికుడు
తనను తాను ధృవీకరించుకోవడానికి బదులుగా నిరాకరించుకుంటాడు. కార్మికుడు పని బయట మాత్రమే తనకు తాను చెంది ఉంటాడు. పనిలో ఉన్నప్పుడు తనకు తాను చెందడు. పని చేయని సమయంలో సానుకూల స్థితిలో ఉంటాడు. పని చేసే సమయంలో ప్రతికూల స్థితిలో ఉంటాడు. శ్రమ ఒక మహమ్మారి వ్యాధి అయినట్లు తప్పించుకోవడానికి కార్మికుడు ప్రయత్నిస్తాడు. ఇది కార్మికుడు తన ఆత్మను తాను కోల్పోవడమే. ఇక్కడ ఒక అద్భుతమైన అబ్జర్వేషన్ ఆయన చేసింది ఏంటంటే, జంతువుల ప్రాథమిక విధులప్పుడు స్వేచ్ఛగా ఉన్నప్పుడు, జంతువులు ప్రాథమిక విధులప్పుడు స్వేచ్ఛగా ఉన్నట్లు భావిస్తాడు. అంటే జంతువుకు సంబంధించి మనిషికి సంబంధించింది గాను, మనిషికి సంబంధించింది జంతువుకు సంబంధించింది గాను మారిపోయాయి. మనిషికి ఒక వివేచన శక్తి ఉంది, స్వేచ్ఛ ఉంది, తనకిష్టమైన పని చేయాలనుకుంటాడు. కానీ అవేం జరగటల్లా. నిద్రపో, ఇల్లు కట్టుకో, నీ పనులు తీర్చుకో. ఈ సమయంలోనేమో అతన్ని మనం స్వేచ్ఛగా ఉండనిస్తున్నాము ఇతర జంతువుల్లాగా. ఎక్కడైతే స్వేచ్ఛగా మనిషి పనులు చేయాలో అక్కడ మాత్రం అతన్ని బంధించి పెడుతున్నాం ఒక పనిలో, తనకిష్టం లేని పనిలో, ఒక శ్రమలో పెడుతున్నాం. ఇక్కడ మనం రివర్స్ చేశాము అని చెబుతూ ఇది స్వీయ వ్యక్తీకరణ, సెల్ఫ్ ఏలియనేషన్ అని మాట్లాడాడు దీన్ని. అంటే మనిషి అంటే స్పెషిస్ బీయింగ్, ఒక రకమైన జాతి అస్తిత్వము అని మన వాళ్ళు దాన్ని తెలుగులోకి మార్చారు. కాన్షియస్ లైఫ్ యాక్టివిటీ ఉంటుంది స్పెషిస్ బీయింగ్లో. ఒక వివేచనా శక్తి ఉంటుంది, కావాలని చేస్తాడు. ఇప్పుడు సాలెపురుగు, అద్భుతమైన సాలెపురుగు మనకంటే బాగా కట్టచ్చు. పిట్ట బ్రహ్మాండమైన గూడు కడుతుంది. కానీ దానికి ఒక అద్భుతమైన ఇల్లు కట్టిన ఆర్కిటెక్ట్తో మనం దాన్ని పోల్చలేము. ఎందుకంటే ఆర్కిటెక్ట్ ఇల్లు కట్టడానికి ముందే అది ఒక ఊహగా ఆయన మైండ్లో ఉంటుంది. పిట్టకి సాలెగూడికి అది మైండ్లో ఉందని మనం భావించలేము. మనుషులకి జంతువులకి ఆ తేడా స్పష్టంగా ఉంది. ఒక ఊహాశక్తి, ఒక వివేచనా శక్తి, ఒక స్వేచ్ఛ, ఒక చోదక శక్తి, ఇవన్నీ మనుషుల్లో ఉన్నాయి. వీటన్నిటినీ పోగొట్టుకొని ఇవాళ తన జాతి అస్తిత్వానికి సంబంధించిన చైతన్యాన్ని పోగొట్టుకొని ఆయన ఈ కాన్షియస్నెస్లో భాగంగా మనం ఇనార్గానిక్ వరల్డ్ని మార్చేస్తున్నాం. పాక్షికంగా ప్రకృతి శాస్త్ర అంశాలుగా, పాక్షికంగా కళాత్మక వస్తువులుగా మానవ కార్యాచరణలో భాగమైపోయాయి. వాళ్ళ ప్రకృతి మనిషి ప్రత్యక్ష జీవన సాధనం. ప్రకృతే అతని శరీరం, మనిషి ప్రకృతిలో భాగం. వ్యక్తీకరించబడిన శ్రమ మనిషిని ప్రకృతి నుండి వ్యక్తీకరిస్తుంది, అతని జీవిత కార్యాచరణ నుండి వ్యక్తీకరిస్తుంది. స్వేచ్ఛాయుతమైన చైతన్యవంతమైన కార్యాచరణ పోయి జీవితం కేవలం ఒక జీవన సాధనంగా కనిపిస్తుంది. అంటే మనిషి నుంచి మనిషి వ్యక్తీకరించబడటం, మనిషి తోటి మనిషి నుండి వేరు చేయబడ్డాడు. అంటే ఎట్లా ఎలియనేషన్ స్టెప్ బై స్టెప్ జరుగుతుంది. నేచర్ నుంచి ఎలా ఎలినేట్ చేయబడతాడు, తాను సృష్టించిన ప్రోడక్ట్ నుంచి ఎలా ఎలినేట్ చేయబడతాడు, తానున్న సమాజంలో ఇతర మనుషుల నుంచి ఎలా ఎలినేట్ చేయబడతాడు, అసలు తన నుంచి తాను ఎలా ఎలినేట్ అవుతాడు, తన నుంచి తానే ఎలినేట్ అయిపోయాడు. దీనిని ఆయన వ్యక్తీకరించబడిన, పరాయీకరించబడిన శ్రమ ద్వారా కార్మికుడు దానికి బయట ఉండే మనిషితో ఈ శ్రమకు సంబంధాన్ని పరుస్తున్నాడు. ఈ మనిషి ఇంత దిగజారిపోతూ, క్షీణిస్తూ, ఎలినేట్ అవుతూ తన శ్రమ మొత్తాన్ని తీసుకుని ఎక్కడ పెడుతున్నాడు? ఈ శ్రమకు సంబంధం లేని మనిషి దగ్గర పెడుతున్నాడు. ఆడే పెట్టుబడిదారుడు. అతనికి ఇది సొంత ఆస్తిగా మారుతోంది. అంటే ఉత్పత్తికి నిజమైన ఆత్మశ్రమ, కానీ శ్రమకు ఏమీ చెందదు. సొంత ఆస్తికి మాత్రం సర్వం చేకూరుతుంది. ఫ్రోడన్ ఈ సందర్భంగా శ్రమకి అనుకూల వైఖరి తీసుకున్నాడు అని చెప్పేసి ఆయనని చాలా అభినందిస్తాడు ఆ విషయంలో మార్క్స్. వేతనాలు సొంత ఆస్తి సన్నిహిత సారూప్యం కలిగి ఉంటాయి అని కూడా ఆయన చెబుతాడు. సమాజాన్ని సొంత ఆస్తి నుండి విముక్తి చేయించడం, కార్మికుల విముక్తి అనే రాజకీయ రూపం ఖచ్చితంగా తీసుకోవాల్సి ఉంటుంది అని కూడా ఆయన మాట్లాడతాడు. అంటే ఈ సందర్భంగానే అప్రాప్రియేషన్, స్వాయత్తీకరణ అని మార్చారు మన వాళ్ళు. మంచి పదం, బాగుంది, స్వాయత్తీకరణ. ఎలియనేషన్ అండ్ ఎస్ట్రాంజ్మెంట్. ఎలియనేషన్ ఏమో అప్రాప్రియేషన్ గాను, ఎస్ట్రేంజ్మెంట్ ఏమో సోషలైజేషన్ గాను కనిపించడం మొదలు పెడుతుంది అని కూడా చెప్తాడు. అంటే పెట్టుబడిదారుడికి కార్మికుడికి అక్కర తీరిందనుకున్న వెంటనే కార్మికుడు ఆయన కూడా కాకుండా పోతాడు, కానీ మిగలడు. ఆయనకు పని ఉండదు, వేతనం ఉండదు. ఆయన తనను తాను నిశ్చింతగా పాత్ర వేసుకోవచ్చు, ఎవ్వరూ అభ్యంతర పెట్టరు. కానీ పెట్టుబడి అస్తిత్వమే కార్మికుడి అస్తిత్వం, అదే అతని జీవితం. సరుకుల ఉత్పత్తి మనిషిని ఒక సరుకుగా మాత్రమే చేసి ఊరుకోదు.
అది అతనిని అమానవీకరిస్తుంది, ఇన్హ్యూమన్గా మారుస్తుంది అని చెప్తాడు. అది మనం ఇందాక కూడా చూసాం. మనం శ్రమ రూపంలో ఉండే సొంత ఆస్తి సంబంధాలు, పెట్టుబడి రూపంలో ఉండే సొంత ఆస్తి సంబంధాలు. మానవ కార్యాచరణ శ్రమ రూపాన్ని సంతరించుకుంటుంది, అంటే పరాయీకరణ చెందడం. యాబ్స్ట్రాక్ట్ ఐడెంటిటీ, శ్రమజీవి పూరించబడిన శూన్యత నుండి సంపూర్ణ శూన్యత వైపు ప్రయాణిస్తాడు. ఫిల్డ్ వాయిడ్ నుంచి ఆయన అబ్సల్యూట్ వాయిడ్ వైపు జర్నీ చేస్తాడు. ఇదే ఆయనకి మిగిలింది కార్మికుడికి అని చెప్తాడు. అంటే పెట్టుబడే లేకపోతే భూమి పనికి మారిన ప్రాణం లేని పదార్థం. మానవ శ్రమ దానికి జోడు కాకపోతే సంపద సృష్టి లేదు. సంపద సృష్టి కోసం మానవ శ్రమను జోడించి పరిగణించిన ఆవిష్కరణలే నాగరికత. దాన్నే చరాస్తి సాధించిన విజయంగా ఇవాళ మాట్లాడుకుంటున్నాం. అదే నిజమైన అభివృద్ధి క్రమం. భూ యజమానులపై పెట్టుబడిదారిని తప్పనిసరి విజయానికి ఇది దారి తీస్తుంది అని కూడా మాట్లాడతాడు. అంటే డబ్బు ఇతర సొంత ఆస్తి రూపాలపై విజయం సాధిస్తుంది. భూ ఆస్తి ఒకప్పుడు సొంత ఆస్తి, అది చాలా సేక్రెడ్ అనుకునేవాళ్ళు. దానిపై కూడా డబ్బే విజయం సాధిస్తుంది. మనిషి సొంత ఆస్తి అనే కక్షలోకి ప్రవేశపెట్టబడ్డాడు. ఒకప్పుడు విలువైన లోహాలు నిలవగలిగి ఉండటం, వాణిజ్యం ఆర్థిక వ్యవస్థకు కీలకమని చెప్పే వాణిజ్యవాద సిద్ధాంతం ఉంది. వ్యవసాయానికి సంపదే, ముఖ్యంగా సంపదకు వ్యవసాయమే మూలమని చెప్పే సిద్ధాంతం ప్రాతిపదిక వ్యవసాయ ఆర్థికవాదం వచ్చింది. భూ ఆస్తిని ఇవాళ పారిశ్రామిక రంగం తనలో కలుపుకుంది. జయప్రదమైన శ్రమ ఫలమే పరిశ్రమగా ఇవాళ ఆవిష్కరించింది అని చెప్తాడు. అయితే సొంత ఆస్తి అనే కమ్యూనిజం అనే చాప్టర్లో, మూడో ముఖ్యమైన చాప్టర్లోకి, ఇది దాదాపు లాస్ట్ చాప్టర్స్ ఇవి, సొంత ఆస్తి రద్దుకు సంబంధించిన నిశ్చిత వ్యక్తీకరణే కమ్యూనిజం అని మాట్లాడతాడు. అయితే తొలి దశలో ఇది సార్వజనీనమైన సొంత ఆస్తి వ్యవస్థగా ఉంటుంది. కమ్యూనిజం తొలి రూపంలో సొంత ఆస్తి సంబంధం సార్వత్రిక పరిపూర్ణ రూపంలో ఉంటుంది. శ్రామికుడు పని రద్దు కాకపోగా మనుషులందరికీ ఆ పని విస్తరించబడుతుంది. సమూహానికి వస్తు ప్రపంచానికి మధ్య సంబంధం సొంత ఆస్తి సంబంధం కొనసాగుతుంది. ఈ క్రమం వివాహానికి వ్యతిరేకంగా స్త్రీలను సమాజపరం చేయడం అనే జంతు ప్రవృత్తి రూపంలో వ్యక్తం అవుతుంది అని మాట్లాడతాడు. అంటే సొంత ఆస్తి యజమానికి పరిమితమైన వివాహ బంధం సమూహంతో సార్వత్రిక వ్యభిచార స్థితికి మారుస్తుంది. వేశ్యతో పాటు విటుడు కూడా పతనం అవుతాడు అని కామెంట్ చేస్తాడు. పురుషుడికి స్త్రీతో ఉండే సంబంధం మనిషికి మధ్య ఉండే సంబంధాలకెల్లా అత్యంత సహజమైనది. మనిషి సహజ ప్రవర్తన ఏ మేరకు మానవతను సంతరించుకుందో ఈ సంబంధం వెల్లడిస్తుంది. ఇందాక కూడా ఈ పాయింట్ చెప్పాను నేను. సొంత ఆస్తి సామూహికతకు ఒకే ఒక్క వాస్తవ ప్రాతిపదికగా స్థాపించాలని కోరుకోవడమే వల్గర్ కమ్యూనిజం, మొరటు కమ్యూనిజం. కమ్యూనిజం రాజ్యాన్ని రద్దు చేయడం అనే ప్రక్రియ ఇంకా అసంపూర్తిగా ఉండటం వలన సొంత ఆస్తి ప్రభావం ఇంకా కొనసాగుతూనే ఉంటుంది. గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, కమ్యూనిజం అంటే మానవ పునరేకీకరణ. మనిషి తిరిగి తనను తాను చేరుకోవడం. మానవ స్వీయ వ్యక్తీకరణకు కారణమైన సొంత ఆస్తిని అధిగమించకుండా కమ్యూనిజం ఉంటే అది మానవ సారాన్ని నిజంగా సొంతం చేసుకోవడంగా కమ్యూనిజం ఉంటుంది. వల్గర్ కమ్యూనిజం అట్లా ఉంటే ఇది నిజంగా సొంతం చేసుకోవడంగా కమ్యూనిజం ఉంటుంది. సంపూర్ణంగా అభివృద్ధి చెందిన ప్రాకృతికవాదంగా కమ్యూనిజం మానవతావాదానికి సమానమవుతుంది అని చెప్తాడు. అంటే వల్గర్ కమ్యూనిజానికి, ఆయన ఊహల్లో ఉన్న నిజమైన కమ్యూనిజానికి శాస్త్రీయంగా ఎటువైపు ప్రయాణం చేస్తుంది అని మనం అనుకుంటున్నామో ఆ కమ్యూనిజానికి మధ్య ఉండే తేడాలను కూడా చెప్తాడు. అన్ఫార్చునేట్లీ వల్గర్ కమ్యూనిజంలోవి చాలా స్టేట్ క్యాపిటలిజం రూపంలో మనకు కనపడతా ఉన్నాయి. అది ఆ రోజే ఆయన లేవనెత్తిన అంశాలు. కమ్యూనిజం నాస్తికవాదంతో ప్రారంభమవుతుందని ఓవెన్ చెప్పాడు. కానీ మొదట్లో ఈ నిరీశ్వరవాదం కమ్యూనిజంతో సమానం కాదు. కమ్యూనిజానికి ఉండే మానవ ప్రేమ ప్రత్యక్ష క్రియాశీలతతో కూడినది అని ఈయన దాన్ని స్పెసిఫై చేస్తాడు. సమాజాన్ని వ్యక్తికి వ్యతిరేకమైన అనిర్దిష్టతగా సిద్ధాంతికతని మనం మానుకోవాలి అని చెప్తాడు. చరిత్ర క్రమం యావత్తు మనిషిని ఇంద్రియ పరచైతన్యానికి వస్తువుగా మార్చడానికి, మనిషి అవసరాలు ప్రాకృతిక ఇంద్రియ పరవసరాలుగా మారడానికి రంగం సిద్ధం చేయడమే. చరిత్ర అనేది నిజానికి ప్రాకృతిక చరిత్రలో ప్రకృతి మనిషిగా ప్రకటించడంలో ప్రకృతి శాస్త్రం మనిషిని తనలో తాను కలుపుకుంటుంది అని చెప్తాడు. ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ డిస్కషన్ పెడతాడు ఆయన. భూమిని అసలు ఎవరు సృష్టించారు అని క్వశ్చన్ వేస్తాడు.
అసలు ప్రకృతిని అంతటిని సృష్టించింది ఎవరు అని క్వశ్చన్ వేస్తాడు. చాలామంది భావవాదులు అడిగే ప్రశ్న అదే మనల్ని. అసలు మొదటి మనిషి ఎవరు చెప్పండి? ఆ మొదటి మనిషి పుట్టాలంటే ఆయనకు బయట ఇంకెవరో ఉండాలి కదా. చాలామందిని అప్పుడు దాకా భౌతికవాద దృక్కోణంలో మాట్లాడిన వారు కూడా ఈ ప్రశ్న వచ్చేసరికి అసలు మొదట చెప్పండి, అమీబా ఎక్కడ జీవి, దాన్ని సృష్టించింది ఎవడు? నిర్జీవ పదార్థం నుంచి జీవ పదార్థం వచ్చింది, దాన్ని సృష్టించింది ఎవడు? ఇట్లా దానికి ఎవడనే ప్రశ్నలు వాళ్ళు వేసుకుంటూ పోతారు. ఆ ప్రశ్నకి ఆన్సర్ చేయలేక తడబడపడుతుంటాం ఎక్కడో చోట. మార్క్స్ అద్భుతంగా చెప్పాడు సమాధానం. దాన్ని ఏం సమాధానం చెప్పాడంటే, ఈ ప్రశ్నే అనిర్దిష్టత నుండి జన్మించింది. అసలు నీకు ఆ ప్రశ్న ఎలా తట్టింది ఒకసారి సమీక్షించుకో. ప్రకృతిని మానవుడిని సృష్టించడాన్ని గురించి అడగటంలో నువ్వేం చేస్తున్నావు? ప్రకృతిని మానవుడిని అమూర్తం చేస్తున్నావు. అవి అస్తిత్వంలో లేని దశను నువ్వు ప్రతిపాదిస్తున్నావు. కానీ అది ఉనికిలో ఉన్నట్లు నీకు నిరూపించమని నన్ను అడుగుతున్నావు. ముందు ఆ అమూర్తతని వదిలిపెట్టు, అప్పుడు నీ ప్రశ్నను కూడా నువ్వు వదిలిపెడతావు అంటాడు. అంటే సర్వం అస్తిత్వరహితమని పరిగణిస్తూ ఒక పక్కన నీ ఒక్కడికి మాత్రం అస్తిత్వం కావాలని కోరుకునే దురహంకారివా నువ్వు అని అడుగుతాడు. ప్రశ్నని మళ్ళీ తిరిగి కరెక్ట్గా అతని వైపుకే ఎక్కుపెట్టాడు కార్ల్ మార్క్స్. నువ్వేమంటున్నావు? వీటన్నిటికీ ముందు ఎవడో ఉండాలంటున్నావు. అది దానికి ఈ ప్రకృతిలాగా ఒక స్థితి లేదంటున్నావు. అది నిరాకార నిర్విరామ స్థితిగా నువ్వు మాట్లాడుతున్నావు. అదేదో ఉంది అనుకుంటే నువ్వు కూడా ఉండవు కదా ఇక్కడ. నువ్వు ఉన్నప్పుడు నీకు దాంతో ఏం పని? నువ్వు అంత దురహంకారివా అని చెప్పేసి ఆయన దానికి నీ ఒకడికేమో అస్తిత్వం కావాలి, మిగతా వాళ్ళకేమో అస్తిత్వ రాహిత్యం కావాలా అని క్వశ్చన్ చేస్తాడు. అంటే ప్రకృతికి మనిషి పైన వాటికి అతీతంగా ఉండే ఒక పరాయి అస్తిత్వం గురించిన ప్రశ్న ఆచరణలో అసాధ్యం చేశాడు మార్క్స్. ఈ ప్రశ్న వేయడం అంటే ప్రకృతి మనిషి అవాస్తవమని అంగీకరించినట్లు అవుతుంది. నిరీశ్వరవాదం దేవుణ్ణి అభావం చేస్తుంది. కానీ కమ్యూనిజం మానవ అభివృద్ధి అంతిమ లక్ష్యం కాదు, అది ఫార్మ్ ఆఫ్ సొసైటీ, ఇంతకుముందే మనం మాట్లాడుకున్నట్లు. సో కాబట్టి మానవ అవసరాల అర్థం కూడా ఆయన దాంట్లో చెప్పుకుంటూ వెళతాడు. ప్రతి వ్యక్తి ఇతర వ్యక్తిపై ఒక పరాయి శక్తిని నెలకొల్పాలని చూస్తాడు. డబ్బుకు ఉండే శక్తి పెరిగే కొద్దీ అతని అవసరాలు పెరుగుతూ ఉంటాయి. నీకు ఆనందాన్ని అందించే పేరుతో నీ సంపదను కాజేస్తారు అని చెప్తూ ఇక్కడే ప్రొమిథియస్ గురించి కూడా మాట్లాడతాడు. వెలుతురు ప్రసరించే ఇంట్లో జీవించడం ఒక గొప్ప వరం, కానీ ఆ వరం ఈరోజు కార్మికుడికి లేదు. నిన్ను నువ్వు ఎంత కోల్పోతే, నీ సొంత జీవితాన్ని ఎంత తక్కువగా వ్యక్తీకరిస్తే తీసుకున్న దాన్ని డబ్బు రూపంలో నీకు భర్తీ చేస్తాడు. నీవు చేయలేని వాటన్నిటినీ డబ్బు చేయగలదని చెబుతాడు. అంతే. ఈ అభావాన్ని అభావం చేయడమే కమ్యూనిజం స్వభావం. నెగేషన్ ఆఫ్ ద నెగేషన్. సొంత ఆస్తిని అభావం చేయడం అనే మధ్యస్థ దశ ద్వారా మానవ సారాన్ని తిరిగి సొంతం చేసుకోవడమే కమ్యూనిజం అని చెప్పేసి ఆయన ఈ మానవ అవసరాల అర్థంలో ఎస్టాబ్లిష్ చేస్తాడు. దీని తర్వాత డబ్బు పంపిణీ, డబ్బుకు ఉండేటువంటి శక్తి గురించి కూడా ఒక అద్భుతమైన ఒకటి ఉంది. ఆ తర్వాత హెగెల్ గతితర్కంతో ఇది ముగుస్తుంది. ఆ గతితర్కం గురించి నేను ఇంతకుముందే మాట్లాడి ఉన్నాను. అయితే మొదట నేను ఒక అబ్జర్వేషన్ చేశాను. ఎందుకు కొంచెం నిరాశావాదం ధ్వనించింది మీ ప్రవేశికలో మొదట్లో అని చెప్పేసి, దానికి సంబంధించి ఇవాళ ఒక రచయిత్రి తన అభిప్రాయాలు చెప్పింది. వాటిని నేను మీ ముందు చర్చకు పెడుతున్నాను. ఇవి నా అభిప్రాయాలు ఏం కావు. తనేమంటుంది అంటే, రెవల్యూషన్ విత్ ఇన్ ద రెవల్యూషన్ జరుగుతూనే ఉంటుంది, దీన్ని కొంచెం ఆలోచించండి అని చెప్తుంది. మీరు ఏదో ఒక అంతిమ లక్ష్యం, రెవల్యూషన్ రాలేదు, నిరాశావాదం అక్కర్లా. గుర్తు రావట్లేదు, చెప్తాను నేను ఒకసారి. దీని మీద లేదు. ఇవేముంటుంది అని అంటే, బ్లాక్ ప్యాంథర్స్ గొప్ప పోరాటం చేశారు అమెరికాలో. అట్లాగే అమెరికాలోనే వియత్నాంకి వ్యతిరేకంగా గొప్ప పోరాటం చేశారు. ఈ సెల్ఫ్ యాక్టివిటీ, సెల్ఫ్ ఆర్గనైజేషన్, సెల్ఫ్ డెవలప్మెంట్, ఇది అనేక రకాల సుప్రీమసీల మీద పోరాటం చేస్తూ పోయే క్రమంలో ఒక సెల్ఫ్ డెవలప్మెంట్ ఉంది. దీన్ని మనం మర్చిపోవడానికి వీల్లేదు కదా. అట్లాగే స్టేట్ క్యాపిటలిజం మన మీద ప్రొజెక్ట్ చేసేటువంటి దానికి వ్యతిరేకంగా కూడా ఇండివిజువల్ నిలబడతాడు. ఆ ఇండివిజువల్ నిలబడటం కూడా సెల్ఫ్ డెవలప్మెంట్లో భాగమే కదా అని చెప్పేసి ఈమె మాట్లాడుతుంది. మాట్లాడుతూ ఈ క్రమంలో
ఆమె స్పష్టంగా ఒక మాట ఏం చెప్పిందంటే, దాన్ని చెప్పి నేను ముగిస్తాను. ఉమెన్స్ లిబరేషన్ మూవ్మెంట్ని కూడా ఆమె ఇదే పద్ధతిలో చూస్తుంది, అనేక రకాల ఉద్యమాలని. వి మే నాట్ హ్యావ్ ఏ హెగెల్ ఆర్ మార్క్స్ ఆర్ ఎ లెనిన్. మనకి ఇప్పుడు హెగెల్ లేకపోవచ్చు, మార్క్స్ లేకపోవచ్చు, లెనిన్ లేకపోవచ్చు, బట్ వీ డూ హ్యావ్ వాట్ నో అదర్ ఏజ్ హ్యాస్ హ్యాడ్ ఇన్ సచ్ డెప్త్, ద మూమెంట్ ఫ్రమ్ ప్రాక్సిస్, whose quest for universality does not stop with practice but hungers for a uniting of theory to practice. It is this, and therein lies the uniqueness of the dialectic which resists any retrogressionism within the revolution. విప్లవంలో ఏది అయినా సరే తిరోగమన వాదం అంటూ ఉంటే దానిని అరికట్టేందుకై థియరీని ప్రాక్టీస్ని కలుపుతూ పోయే ఒక ప్రాక్సిస్ అనేది ఉందో, ఇది చాలా ఇన్డెప్త్తో ఉన్న ఒక మూమెంట్. ఈ మూమెంట్లో మనకి సమాధానాలు దొరుకుతాయి. ఇది మన యుగానికి సాధ్యపడింది, ఇతర యుగాలకి ఇది సరిపడదు అని కూడా చెప్తూ చైనాలో కల్చరల్ రెవల్యూషన్ మావో తీసుకొచ్చారు, కానీ ఆయన కల్చరల్ రెవల్యూషన్ గురించి ఎందుకు మాట్లాడాడు? అప్పుడే ఆయన గ్రేటర్ ప్రొలెటేరియన్ సోషల్ రెవల్యూషన్ గురించి కూడా మాట్లాడితే ఆయన సమస్యకు ఆ రోజునే పరిష్కారం దక్కేదేమో, ఆయన పై పుతలతోనే ఆగిపోయాడేమో అనే ఒక సందేహం కూడా ఈ రచయిత్రి అక్కడ ఎక్స్ప్రెస్ చేస్తుంది. సో ఈ డైలెక్టిక్ ఏమిటి అని అంటే, రెవల్యూషన్ విత్ ఇన్ ద రెవల్యూషన్ని మనం ఎప్పుడు చేస్తూనే ఉంటాము, ఈ మానవ పరిణామ క్రమంలో మనం ముందుకు సాగుతూనే ఉంటాము అని చెబుతూ, కాబట్టి ఫిలాసఫీ, రెవల్యూషన్ ఇవి మనిషిలో ఉండే అంతర్గత సహజాతాలను బయటికి తీసుకొస్తాయి, విముక్తి చేస్తాయి. ఇది మొత్తం కలిసి ఒక హోల్ మొత్తంగా మారుతుంది. ఇది చరిత్ర మనకిచ్చిన కర్తవ్యం. ఈ ఇచ్చిన కర్తవ్యాన్ని మనం బ్రహ్మాండంగా చేయడం కోసం పూనుకుందాం. మనం నిరాశపడక్కర్లేదు. ఖచ్చితంగా విప్లవం వైపు మనం సాగుతూనే ఉన్నాము. అది మానవ ప్రయాణంతో జరుగుతూనే ఉందని భావించమని సమీక్షా బృందానికి నేను సజెస్ట్ చేస్తూ, ఇంత ఓపికగా విన్న మీ అందరికీ కృతజ్ఞతలు చెప్పుకుంటూ, తప్పులుంటే క్షమించమని కోరుతూ సెలవు తీసుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ. ఉపాధ్యాయులకి ఒక ప్రత్యేక ఘటన ఉంటుంది. 40 నిమిషాల పాఠం చెప్పాలంటే ఆ 40 నిమిషాల పాఠానికి తగ్గట్టుగా తయారై వస్తారు. గంటసేపు పాఠం చెప్పాలంటే గంటసేపు తయారై వస్తారు. గంటన్నర సేపు చెప్పాలని ముందుగానే నిర్ణయించుకొని ఆ ప్రకారం ఖచ్చితంగా టైం పాటించారు. థ్యాంక్ యూ.